వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ లాంటి మహానగర ప్రాంతంలో భూముల మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయారు. అయితే గతంలో మనుషులు నమ్మి భూముల మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అంటే గతంలో డబుల్ రిజిస్ట్రేషన్లు అని చాలా వరకు ఇలాంటివి జరిగాయి. కానీ చట్టంలో చాలా వరకు మార్పులు తీసుకురావడం వల్ల కూడా ఏంటంటే కాస్త పబ్లిక్లో కూడా అవేర్నెస్ అయితే బాగా రావడం కూడా జరిగింది. ఒకవేళ మన భూమి కొని లీగల్గా ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొంటే అంటే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, దాంతోపాటు ఇటు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం ఇబ్బంది పడకూడదు. ఫ్యూచర్లో ఒక మంచి ల్యాండ్ కొనాలి, లీగల్గా అవన్నీ మనం డాక్యుమెంట్స్ అంతా వెరిఫికేషన్ చేసుకుని ముందుకెళ్ళాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఈరోజు మనతో పాటు చర్చించడానికి రమేష్ కడారి గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేటర్ అండ్ లీగల్ అడ్వైజర్. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ముందుగా మీ గురించి 2 మాటల్లో. థ్యాంక్ యూ అండి. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నాకు ఈ ల్యాండ్ సమస్యలు అంటే ల్యాండ్ కేసులు అనగా తెలంగాణలో ఎక్కడున్నా నేను చేస్తాను. ఎందుకంటే ల్యాండ్ సమస్యలు అనేవి రోజు రోజుకు ల్యాండ్ పెరిగిన కొద్దీ సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ల్యాండ్ సమస్యల మీద కేసులు వేసుకుంటున్నారు. సో అప్పుడు కేసుల పరిస్థితి చాలా పెరిగిపోయింది. దీనిలో మెయిన్ ఉండడానికి కారణం ఏంటి? అవేర్నెస్ లేకపోవడం. సో ఈ యొక్క ల్యాండ్ పట్ల ఇంతకుముందు నమ్మకంగా మీరు అన్నారు, సాదా బైనామా ద్వారా కూడా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ 100 ఎకరాల డీల్స్ జరిగాయి. సాదా బైనామా లేకుండా కూడా నోటి మాట ద్వారా కూడా జరిగేటివి. ఇలాంటి సమస్యలు అన్నీ ఎక్కువైపోయిన తర్వాత ల్యాండ్ సమస్యల మీద మనం బాగా కేర్ తీసుకుంటే ఒక మంచి అడ్వకేట్ కోసం వెయిట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను ఈ మధ్యన చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను. సో ఎక్కడ తెలంగాణలో ఎక్కడున్నా కానీ ఈవెన్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. ఒక పక్క కోర్టు వ్యవహారాలు, మరో పక్క పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి చాలా వీడియోస్ మీరు చేస్తున్నారు. టైం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సో ఇక్కడ ఏంటంటే మనము ఒక వీడియో ద్వారా చెప్పినప్పుడు మనం ఒక వ్యక్తికి ఇండివిజువల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్న సమస్యలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ల్యాండ్ గురించి చెప్పాము, దాని మీద కొన్ని లక్షల వ్యూస్ చూశారు. దాంతో అసైన్మెంట్ ల్యాండ్ కొంటే ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఒకరు కొనే ముందు ఎవరు కొనొచ్చు, ఎవరు అమ్మచ్చు, ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు అమ్మచ్చు, ఒక ఆర్మీ అధికారి రిటైర్డ్ అధికారి ఎప్పుడు అమ్మచ్చు, ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఇచ్చేటువంటి వివరాల ద్వారా పబ్లిక్ అవేర్నెస్ అయ్యి వాళ్ళ 80% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. వృత్తిపరంగా సంతోషంగా ఉన్నారా, లేకుంటే ఇట్లా అవేర్నెస్ తీసుకుని వచ్చి పబ్లిక్లో ఎంతో కొంత మార్పు తీసుకొని వస్తున్నారు కదా? సో వృత్తిపరంగా అంటే ఎలా ఉంటుందంటే స్ట్రెస్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. మనం ఎక్కడైతే సాటిస్ఫైగా మనం ఫీల్ అవుతామో ఆ స్ట్రెస్ని మనం ఇంట్రెస్ట్గా తీసుకుంటామో అది స్ట్రెస్ అనిపించదు. ఎప్పుడైతే మనం స్ట్రెస్ అనిపిస్తుంది అంటే ఆ ఫీల్డ్కి ఇంట్రెస్ట్ లేదని అర్థం. If you are interested, there is no stress. So that is why I enjoy my profession. సో మీరు ఇచ్చే సలహాలు కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఒక మంచి అవకాశంగా ఇట్లా ఇది నాకు గడిచిన గ్రేస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమందికి అవకాశం ఇంత పెద్ద సిటీలో, హైదరాబాద్ లాంటి సిటీలో కూడా మనం లీడింగ్గా ఉండగలుగుతున్నాము, పబ్లిక్లో ఉండగలుగుతున్నాము. తర్వాత ఇంత పెద్ద ఇప్పుడు హైదరాబాద్ అంటే మామూలుగా మెట్రోపాలిటన్ సిటీ. సో మెట్రోపాలిటన్ లాంటి సిటీలలో కూడా మనం ఇంతవరకు హైకోర్టులో ల్యాండ్ కేసులలో డీల్ చేస్తున్నామంటే మనం ఈ విధంగా నాకు పబ్లిక్ ఇచ్చినట్టు ఒక అవకాశంగా భావిస్తాను. కేవలం రమేష్ గారు కేసుల కోసమే ఇలాంటి వీడియోస్ చేస్తున్నారా? అంటే కేసుల కోసమే వీడియోలు చేస్తే నేను ఇంత చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్కరిని అంటే ఈ యొక్క మీరు ఇట్లాంటి నారకరం కూడా కానీ ఇలాంటి కేసులలో 1-2 కేసులు పట్టుకుంటే చాలా డబ్బులు వచ్చేస్తాయి. సో అది కాదు, ఇక్కడ పబ్లిక్లో అవేర్నెస్ పెరగడం వల్ల వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ పెరుగుతుంది. దాంతో కోర్టుకు రాకుండా కూడా చాలామంది ఉంటారు. కోర్టుకు వస్తే వాళ్ళకి న్యాయం ఈ విధంగా చేసుకోవచ్చా? ఒక అడ్వకేట్ వేరే ఒక మామూలుగా టౌన్లలో, జిల్లాలలో, తాలూకాలలో ఉన్నటువంటి కోర్టులలో పబ్లిక్ చాలా హ్యాపీగా లేరు. మాట్లాడితేనే గొప్ప, 2 నిమిషాలు మాట్లాడితే కూడా గొప్ప అనే విధంగా మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ విధంగా తెలిసిపోతే రేపు పొద్దున నాకు కేసు రాదేమో ఫీలింగ్ లో చాలా మంది అడ్వకేట్స్ కూడా. ఇది నా నుండి వచ్చిన ప్రశ్న కాదు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న. సో విమర్శించే వాళ్ళు ఉంటారండి, ఏ ఫీల్డ్లో అయినా విమర్శించే వాళ్ళు అనేది కామన్. సో విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మనం మానుకుంటే మనం ప్రయాణం చేయలేము. సో ఒకసారి ఒక ప్రొఫెషన్లో దిగినప్పుడు దేనికైనా రెడీ అనుకున్నప్పుడే అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. చాలా వీడియోస్ చేశారు, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చారు, మీకు చాలా కాల్స్ కూడా వచ్చి ఉంటాయి. అవునండి. మీరు వీడియోస్ చేసిన తర్వాత మీరు బాగా సాటిస్ఫై అయిన ఒక సందర్భం అంటే మీరు వీడియో చూసిన తర్వాత ఎవరైనా కస్టమర్ ఎవరోసారి ఫోన్ చేస్తుంటారు, లీగల్గా ఇబ్బంది పడేవాళ్ళు, నేను ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను, ఇన్ని వీడియోలు చేసినా కానీ ఒకరికి న్యాయం చేయగలిగానని చెప్పి ఒక సందర్భం. సో వాళ్ళు ఒక రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఆర్మీ మెన్, ఒక లేడీస్, సార్ మాకు అవేర్నెస్ వచ్చింది, ఈ విధంగా పోతే మా భూమి వస్తుందని తెలిసి మీరు చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉందని ఒక్కరోజు వచ్చే మాట కాదు, ప్రతిరోజు వస్తుంది అన్నమాట. ఒక్కరోజులో ఈ వారం అన్నారు, లాస్ట్ వీక్ అన్నారు కాదు, ప్రతిరోజు వస్తూ ఉంటాయి.
సో వచ్చినప్పుడు ఫస్ట్ నేను వీటికి రెస్పాండ్ అయితే 90% రెస్పాండ్ అవుతానండి. ఒక కోర్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం కాదు. డైరెక్ట్గా మామూలుగా మాకు క్లర్క్లకు కానీ నేను జూనియర్స్ కానీ ఫోన్ ఉన్నప్పుడు నా దగ్గరనే పెట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కాబట్టి మన దగ్గరనే పెట్టుకుని చెప్పడం వల్ల వాళ్ళు ఇచ్చే ఆనందం చాలా సాటిస్ఫై అవుతుంది. సో హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. రైట్ అండి. సో ఒకప్పుడు అసలు భూముల మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు నోటి మాట ద్వారా కొంతమంది తీసుకునే వాళ్ళు మోసాలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అప్పుడు చూసాం డబుల్ రిజిస్ట్రేషన్ అని. కానీ చట్టంలో చాలా వరకు మార్పులు తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంకా జరుగుతున్నాయి మోసాలు. సో ఎలాంటి లూప్ హోల్స్ ఉంటాయి సార్ బేసిక్గా? ఈ ఒక ల్యాండ్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం మోసపోకుండా ఉంటారు? సో ఫస్ట్ మనం ల్యాండ్ కొనేటప్పుడు ఆ ల్యాండ్ యొక్క పూర్తి పూర్వపరాల గురించి మనం తెలుసుకోవాలి. దాన్నే మనం ఏమంటాం, మనం ఒక ల్యాండ్ ఏదైతే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, సో ఆ అగ్రికల్చర్ ల్యాండ్ మనం దాదాపు 1954 నుంచి ఇప్పటి వరకు దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలండి ఫస్ట్. సో చాలామంది ఏంటంటే ఇవి నేను పొజిషన్లో ఉన్నాను, నా పేపర్స్ ఉన్నాయి అని అనుకుంటారు. కానీ నీ పేపర్స్ నీకు ఎలా వచ్చినాయి అంటే నిజంగా నీకంటే ముందు ఎవరున్నారు అంటే ఇప్పుడు 1954 అనేది ఎందుకు పెట్టినాము, ఆఫ్టర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఆ 54దే స్టార్టింగ్ లైన్ అనమాట. సో అప్పటి నుంచి మనం తీసుకున్నట్లయితే లేదా మినిమం 30 years నుంచి ఒక లీగల్ ఒపీనియన్ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ యొక్క ల్యాండ్ యొక్క లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి ఈ యొక్క మనం ఒక వ్యక్తి నుంచి నెక్స్ట్ సేల్ డీడీ ఏదైతే ఉందో లింక్ అనేది కరెక్ట్గా కలిసినట్లయితే దానికి ప్రాబ్లం ఉండదు. రెండో విషయానికి వస్తే ఈ యొక్క ల్యాండ్ ఎవరైతే కొనుగోలు చేస్తున్నప్పుడు టైటిల్ డీడ్ అంటాం. టైటిల్ డీడ్ అంటే ఏంటంటే ఎవరైతే అమ్ముతున్నాడో అమ్మే వ్యక్తికి పూర్తి అర్హతలు ఉన్నాయా లేవా. అమ్మే వ్యక్తికి పూర్తి అర్హతలు ఏంటి అంటే ఇక్కడ ఏ విధంగా చూసుకోవాలి అమ్మే వ్యక్తి. సో అమ్మే వ్యక్తి యొక్క డాక్యుమెంట్ ఎవరైతుందో అతను ఎవరి దగ్గర కొన్నాడో ఇతను అమ్మగలడానికి అర్హుడా చూసుకోవాలి. సో అర్హుడా అంటే ఆ టైటిల్ డీడ్ ఫ్లోలో అమ్మగలిగే కాకుండా కొందరు జీపీఏ హోల్డర్ ద్వారా కూడా అమ్ముతారు. సో ఈ జీపీఏ ద్వారా అమ్మేటప్పుడు ఒక వ్యక్తి ఇద్దరికి కానీ ముగ్గురు కానీ జీపీఏలు ఇస్తే ఏ వ్యక్తి అయినా మనకు అమ్మొచ్చు. అదే ఇంకో జీపీఏ హోల్డర్ ఇంకొకరికి అమ్మచ్చు. అప్పుడు మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే మనం జీపీఏ హోల్డర్ నుంచి కొనేటప్పుడు ఒరిజినల్ ఓనర్ని సంప్రదించకుండా ఎట్టి పరిస్థితులు ల్యాండ్ కొనవద్దు. ఓన్లీ జీపీఏ హోల్డర్ ఉన్నాడు కదా ఈయన నాతను అంటే జీపీఏ అనేది 1% ఇచ్చేది కాదు. అతను ఉన్నటువంటి వ్యక్తి అమెరికా వెళ్ళిపోతాడు, అతను ఏం చేస్తాడు, ఇతను అమ్ముతాడు అమ్మడు అని చెప్పి ముందు జాగ్రత్తగా ఒక ముగ్గురికి జీపీఏ ఇచ్చాడు. సో మనం సంప్రదించకుండా ఒక వ్యక్తి ఏ అనేవాడు అమ్మేశాడు, అలాగే బి అనేవాడు ఇంకొకరికి అమ్మేశాడు. అప్పుడు మనం కొన్న వ్యక్తి ఇద్దట్లో వీళ్ళకు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ ఇద్దరు అమ్మితే ఇద్దరు కొన్న ఎవరు ఒరిజినల్ అని మనం చెప్పలేము. సో దాంతో ఏమవుతుంది, అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు మనం ఈ జీపీఏ హోల్డర్ నుంచి కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ ఓనర్కు కాంటాక్ట్ కంపల్సరీ కావాలి. ఫోన్ ద్వారా అవుతారా, డైరెక్ట్గా అవుతారా, లేక వాళ్ళ విజిట్ చేసి అవుతారా, ఏదైనా అది చూసుకోవాలన్నమాట. అక్కడ ఎక్కువ మోసాలు జరిగేటివి జీపీఏ హోల్డర్ అండి. తర్వాత ల్యాండ్ కొనేటప్పుడు చాలామంది సర్వే నెంబర్లు చూసుకోరు. అంటే సర్వే నెంబర్ 59 ఉందనుకోండి, 59 సర్వే నెంబర్ అనేది చాలా ఒక 50 ఎకరాలకు ఉండొచ్చు, 40 ఎకరాలకు ఉండొచ్చు. అలాగే మనం కొనేది 200 గజాల ప్లాట్. మరి ఈ 59 సర్వే నెంబర్లో 200 గజాల ప్లాట్ అనేది 59/1, 59/A, 59/A/2, A/3 అట్లా ఉంటాయి. సో ఆ సర్వే నెంబరు ఆ యొక్క మన డాక్యుమెంటు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ నైబర్స్ యొక్క లింక్ చూసుకోవాలి. అంటే ఫస్ట్ మెయిన్గా జరిగేది ఏంటంటే మనం సర్వే నెంబర్ కొనుక్కున్నది ఒకటి అవుతుంది, పొజిషన్కి ఒకటి అవుతుంది. అప్పుడు పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ ఒరిజినల్గా ఉన్నటువంటి 59/2 ఉందనుకుందాం, మనం 59/1 కొనుక్కున్నాం. సో 59/2లో మనం పొజిషన్కి వెళ్ళినాం. అప్పుడు ఈ 59/2 ఎక్కడ వచ్చి నీది కాదు ల్యాండ్ నాది, సో నువ్వు ఎవిక్షన్ పిటిషన్ చేసి మనం వేకేట్ చేపిస్తాడు. ఇప్పుడు మనం కొన్న 51 వల్ల ఆల్రెడీ ఇంకొకళ్ళు ఉంటారు, అంటే నీకు ఇద్దరితో ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేది సర్వే నెంబర్లలో చేసుకునేటప్పుడు పొజిషన్ ఉన్నటువంటి ల్యాండ్ పేపర్లో ఉన్న ల్యాండ్ సేమ్ ఉన్నదా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏ ప్లాట్ అయితే మనం కొనుక్కుంటున్నామో వాళ్ళతో ఉన్న నైబర్స్ యొక్క అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటాం కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఉన్నటువంటి ప్లాట్ యొక్క లింక్స్తోని కరెక్ట్గా ఉందా లేదా సర్వే నెంబర్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ ప్లాట్ ఎవరైతే అమ్ముతున్నారో అతనికి మ్యూటేషన్ తీసుకున్నట్టు లేదా చూసుకోవాలి. మ్యూటేషన్ అంటే ఏంటి, ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నీకు పూర్తి హక్కులు లభించాలంటే నువ్వు ఆ మ్యూటేషన్ చేసుకున్నావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మ్యూటేషన్ చేసుకోకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నువ్వు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకున్నావు, నువ్వు మ్యూటేషన్ చేసుకోకపోతే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి అమ్మిండి అనుకోండి, ఎవరు ముందు మ్యూటేషన్ చేసుకుంటారో వాళ్ళకే అది అవుతుంది. మనం ఏమంటాము, ఎవరు ముందు కొనుక్కుంటే వాళ్ళకి అవుతుంది రెండోది అనుకుంటాం, కానీ మ్యూటేషన్ ఉన్న వ్యక్తికి ఆ యొక్క హక్కులు ఎక్కువ ఉంటాయి.
కాబట్టి రెండో వ్యక్తి మ్యూటేషన్ చేసుకున్నాడు, మొదటి వ్యక్తి చేసుకోకుండా ఉన్నప్పుడు ఈ మొదటి వ్యక్తి కొన్న ప్లాట్ అది వృధా అయిపోతుంది. సో ఈ విధంగా మనం మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఒక ప్లాట్ కావచ్చు, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కావచ్చు. సో మనం ఎప్పుడైతే తీసుకున్నామో తీసుకున్న తర్వాత దాని యొక్క బోర్డర్స్ బౌండరీస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏ రకంగా చూసుకున్నా ఒక ప్లాట్ కొనేటప్పుడు మాత్రం ఎక్కువ మిస్టేక్ జరిగేటివి ఏంటంటే జీపీ హోల్డర్ ద్వారా అవుతాయి. రెండోది ఏంటంటే పొజిషన్ ఒకటి ఉంటుంది, ప్లాట్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా జరుగుతాయి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కదా, ఎందుకు లీగల్ అడ్వైస్ తీసుకోవడానికి ముందుకు రారు? అంటే టైం లేకుంటే ఆఫర్స్కి ఎక్కువ వీళ్ళు అలవాటు పడిపోయి ఇక్కడ ఫెయిల్ అవుతున్నారంటే? ఓకే, మీరు చెప్పిన క్వశ్చన్ బాగుంది సార్. ఇక్కడ ఇంతకుముందు అంటే మన ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా నమ్మకంతో నడిచిన వ్యవస్థ. ఒకప్పుడు ఈ 5 ఎకరాలు నాది అంటే అక్కడ పేపర్ లేకపోయినా 5 ఎకరాలు పలానా వాళ్ళదని ఊళ్ళలో చెప్పేవాళ్ళు. ఆ జోలికి వల్ల వాళ్ళ గట్టు కూడా పోయేవాళ్ళు గారు. సో కానీ ఒక రానున్న రోజులలో వచ్చినటువంటి రోజులలో ఏమైపోయింది, రోజు పెరిగిపోయింది. సో అన్ని చిన్న చిన్న భాగాలుగా మారిపోయినాయి. చిన్న చిన్న భాగాలుగా మారిపోయినప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్కరికి ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరు కొనేవాళ్ళు? అగ్రికల్చర్ చేసేవాళ్ళే కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కొంటున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంటున్నారు, సినిమా ఇండస్ట్రీ కొంటున్నారు, డాక్టర్లు కొంటున్నారు. మరి ఇంతమంది వచ్చిన తర్వాత సాధారణమైన ఫార్మర్ రైతు ఆ ల్యాండ్ను కొనగలుగుతాడా? కొనలేడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ మోసాలు జరగడానికి కారణం ఏంటి? ల్యాండ్ యొక్క రేట్లు పెరగడము అని చెప్పచ్చు. సో కాబట్టి మనము ఈ ల్యాండ్ను మనం పెరిగినటువంటి ల్యాండ్ మనం కాపాడుకోకపోతే మనం చేసిందంతా వృధా అవుతుంది. కేసుల చుట్టూ తిరగలికి వెళ్ళిపోతుంది అట్లా. సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళే అంటారు, మా దగ్గర లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నారు, సో మా అడ్వైజర్తో మీరు మాట్లాడి మా దగ్గర ప్లాట్ కొనండి అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఓకే, ఇప్పుడు లీగల్ అడ్వైజ్ అనేది తీసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఉంటుంది. అలాగే ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. ఒక లాయర్ అన్నప్పుడు ఏం చేస్తుంటాడు? ఈ యొక్క లీగల్ ఒపీనియన్ ఇస్తాడు. ఈ లాయర్ లీగల్ ఒపీనియన్ ఏ విధంగా ఇస్తాడు? నీకు 1954 నుంచి డాక్యుమెంట్ ఎలా ఫ్లో వచ్చింది, సో దానిలో ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, ఏమైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయా, తనఖాలు ఉన్నాయా, లేదా ఎవరికైనా పార్టీషన్ సేల్ చేశాడా, ఆ డాక్యుమెంట్లు అంతా చూడడం అనేది అందరూ సాధ్యం కాదు. ప్రశ్న ఏంటంటే బ్లైండ్గా బిల్డరు లేదా ఒక ల్యాండ్ బిజినెస్ చేసే బ్రోకర్ చేసినట్లు నమ్మి మనం పోయినప్పుడు చాలా సమస్యలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏమంటారు, మా దగ్గర లీగల్ ఒపీనియన్ ఉన్నాడు కాబట్టి కొనుక్కోండి అంటాం. సో ఎప్పుడైనా కానీ ల్యాండ్ ఓనర్ లీగల్ ఇచ్చే ఒపీనియన్ ఏముంటుంది? అతను అనుకూలంగానే ఉంటాడు అతను. కాబట్టి మనం అతనికి అనుకూలంగా మనం ఎందుకు పోవాలి? మనకు వేరే లాయర్ లేరా? కాబట్టి మనకంటూ ప్రత్యేకంగా నిర్మించుకొని చూసుకోవాలి. సో అతని యొక్క లాయర్ ఉన్నప్పుడు అతను అమ్మేసిన తర్వాత అతను పట్టించుకోడు. మార్కెట్లో ఇవి కూడా జరుగుతున్నాయి కదా, చాలా జరుగుతున్నాయండి. కాకపోతే కొన్ని ట్రస్టెడ్ ఏవైతే అందరూ చేస్తున్నాను అందులో ఉండవండి. సో ట్రస్టెడ్ కాకుండా మిగతా వాటి అన్నిట్లలో కూడా ఈ ల్యాండ్ చాలా మంది పెరిగిన వాళ్ళు ఎంత ఉన్నారో అంతకంటే నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లీగల్ అడ్వైస్ తీసుకుంటే 10,000 రూపాయలు ఖర్చు చేద్దాం, కానీ కేవలం ₹1,00,00,000 ఒక ప్లాట్ కొనే ముందు వాళ్ళు ఇచ్చే 10,000, 5,000 గిఫ్ట్ల కోసం ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ వచ్చే గిఫ్ట్లు ఏదైతే ఉన్నాయో అవి రేపు దేనికి అక్కడ రావు, కానీ అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. ఒక లీగల్ అడ్వైస్ గేమ్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారం లాగా ఉంటుంది. మంచి ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికీ అవేర్నెస్ వచ్చింది పబ్లిక్కి. ఎప్పుడైతే మోసపోవడం అనేది ఎక్కువ చాటైందో లీగల్ ప్రతి వాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో ల్యాండ్ కొన్న వాళ్ళందరూ కూడా లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా నా దగ్గర వచ్చిన వాళ్ళు చేవేళ్ళ వాళ్ళు. సో వాళ్ళు లీగల్ ఒపీనియన్ 4 crores అమ్ముతున్నారు ప్రాపర్టీ. సో వాళ్ళకి 4 crores అమ్ముతున్నప్పుడు ఆ ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ 4 crores ప్రాపర్టీ నిజంగా ఎట్లా ఉంది అనేటువంటి ఫ్లో కోసము వాళ్ళు ఇప్పుడే మన దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళారు. సో అంటే ఆ లీగల్ ఒపీనియన్ మీద చాలామందికి అవేర్నెస్ వచ్చింది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు నేను 4 crores ప్రాపర్టీ కొని రేపు పొద్దున నష్టపోతే ఎంత నష్టపోతారు చూడండి. అది మొత్తం అలా అనుకున్నాయని ఆ డ్రీమ్స్ అన్ని పోతాయి. కాబట్టి పెద్ద ఖర్చు ఏం లేదు లీగల్ ఒపీనియన్ తీసుకోవడంలో. లాయర్లు లక్షలు కోట్లేం తీసుకోరు, నామినల్ ఫీజెస్ ఉంటాయి కాబట్టి అది ఎక్కడైనా ఉండేదే. అంతే, అంతే. మనుషుల్ని కాదు ఇప్పుడు నమ్మాల్సింది, పేపర్సే ఈరోజు మాట్లాడుతున్నాయి. ఎస్, దీని కంటిన్యూగా మరో ప్రశ్న సార్. మీరు అన్నారు ఇప్పుడే మిమ్మల్ని ఒకరు కలిశారు, కస్టమర్ ప్రాపర్టీ సంబంధించి మీరు మాట్లాడారు. ఒక్కసారి మన లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా సర్లే ఏముందిలే నమ్మకంతో ముందుకెళ్ళి ఒక ప్రాపర్టీ, ఒక ప్లాటో కొని ఒకసారి మోసపోతే కోర్టు అంటే చట్టపరంగా తీసుకున్నామంటే అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్? ఇప్పటి వరకు మనం చాలా చూసాం.
మనం పోలీస్ స్టేషన్లో ధర్నాలు చూసాము, మోసపోయాము, మా పరిస్థితి ఏంటి అని చెప్పి రోడ్లు ఎక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు. డబ్బు పోయింది, పరువు పోయింది. ఆ డబ్బు రిటర్న్ వస్తుందో తెలియదు. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు హ్యాపీగా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని చెక్కేశారు. అవసరమైతే వాళ్ళు ఏంటి, ఆ వచ్చిన డబ్బులో కొంత అమౌంట్ మళ్ళీ రేపు ఈ కేసుల కోసం ఖర్చు పెడతారు. కానీ వీళ్ళకి న్యాయం జరిగిద్దా లేదా అనేది ఇప్పటికీ వాళ్ళకి నమ్మకం లేదు. ఎట్లా అంటే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే మనము అంటే స్ట్రిక్ట్గా పనిష్మెంట్స్ లేవు. సో ఈ స్ట్రిక్ట్గా పనిష్మెంట్ లేవు అనేటువంటి ఉద్దేశం వల్ల అందరూ కూడా ఏమవుతుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే ధోరణిలో పోతున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక మోసం చేసినప్పుడు ఆ మోసంకు ఉన్నటువంటి శిక్షలు ఇప్పుడు ఏముంది 420 పెడుతుంటాం. చీటింగ్ కింద 420, అది లక్ష మోసమైనా 420, కోటి రూపాయల మోసమైనా 420. కొంచెం వివరంగా చెప్పగలరా? చెప్తారు. సో మనం బిఎన్ఎస్ ప్రకారంగా 318 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 పెడుతున్నాం. సో అది బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టాల ప్రకారంగా. అంటే ఇప్పుడు మోసం చేసినప్పుడు అతనికి ఏదైనా అంతే అప్ టు 7 years పనిష్మెంట్. అప్ టు 7 years పనిష్మెంట్ అనేసరికి అప్పుడు ఆ యొక్క నేరం బట్టి 7 years పనిష్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళకి బెయిల్ వస్తుందా అంటే వస్తుంది. సో బెయిల్ వచ్చిన తర్వాత వాడు బయట తిరుగుతూనే ఉంటాడు. అతను పెట్టిన కేసును అతను ఏ విధంగానో చేసుకుని పోస్ట్పోన్ చేసుకుంటూ, లేకుంటే ఇక్కడ ఈ కోర్టు నుంచి లోయర్ కోర్టు నుంచి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు పోతుంటాడు, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు పోతుంటాడు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోతుంటాడు. చాలా కాలం గడిచిపోతూనే ఉంటుంది ఈ టైంలో. దానికోసం ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చిన చట్టాలు కూడా కొంచెం స్ట్రిక్ట్గా వచ్చినాయి. దాదాపు ఒక కేసును 90 days లోపల క్లోజ్ చేయాలి. ఒక కేసును లేదా మనకు 6 months లోపల అంటే 180 days లోపల కంపల్సరీ క్లోజ్ చేయాలి అనేటువంటి రిస్ట్రిక్షన్ రావడం వల్ల కొంచెం మట్టుకు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి చట్టాలు. సో ఈ క్రిమినల్ చట్టాలు ఇప్పుడు సివిల్ చట్టాలు అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే మీరు సివిల్ డిస్ప్యూట్ మా దగ్గర రాకండి అంటారు. సో పోలీసు వాళ్ళ దగ్గర పోయినప్పుడు సివిల్ డిస్ప్యూట్ రాకండి సివిల్ కోర్టు కోసం కేసు కోసం వేస్తే అతను ఇక్కడ ఏమంటాము క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ కోసం వేయచ్చు, లేదా మా యొక్క పొజిషన్ కోసం వేయచ్చు, లేదా ఆ యొక్క ల్యాండ్ యొక్క మనము ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చే 420, 406 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వేయచ్చు. ఇట్లా ఏ కేసు వేసినా కానీ సివిల్ డిస్ప్యూట్ కింద అది చాలా కాలం నడుస్తుంటుంది. వీళ్ళ పరిస్థితి చాలా నష్టపోతాం. అందుకని మనము నష్టపోకముందు జాగ్రత్త పడడం అనేది మంచిది అనుకున్నాం. నష్టపోయినట్లయితే ఫస్ట్ మనం చేయాల్సింది క్రిమినల్ కేసు పెట్టాలి. క్రిమినల్ కేసు పోలీసు వాళ్ళు తీసుకున్నట్లయితే మనం ఏం చేయొచ్చు, ఒక రిప్రజెంటేషన్ ద్వారా అంటే డైరెక్ట్ కమిషనర్కే ఇచ్చి హైదరాబాద్ లాంటి సిటీలలో కమిషనర్కి, జిల్లా లాంటి సిటీలలో ఎస్పీకి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి డైరెక్ట్ ఇచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. సో మనం డైరెక్ట్గా ఇస్తే తీసుకోకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయొచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేసి ఆ పోస్టల్ స్లిప్ ఏదైతే ఉంటుందో ఒక హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే అప్పుడు మనము లోయర్ కోర్టులలో సెక్షన్ 200 ప్రకారంగా కేసు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. లేదు హైకోర్టుకు వచ్చినట్లయితే ఆర్టికల్ 226, సుప్రీంకోర్టుకి వచ్చే ఆర్టికల్ 32 ప్రకారంగా, సో 382 ప్రకారంగా మనము ఈ యొక్క కేసును హైకోర్టు ద్వారా కేసుని వాళ్ళ మీద ఫైల్ చేయించవచ్చు. సో పనిష్మెంట్స్ ఏముంటాయి అనేది మనం చూసుకుంటాం. ఫస్ట్ కేసు అయింది అంటే అతనికి చాలా నష్టం. ఎవరికైనా ఒక బిల్డర్కి కొన్ని కేసులు అయినాయంటే నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ తగ్గుతుంది, వాళ్ళ రెప్యుటేషన్ తగ్గుతుంది, వాళ్ళ యొక్క వెయిటేజ్ తగ్గుతుంది, వాళ్ళు ఇంకొకసారి పోతే ఎవరు నమ్మరు, ఇవన్నీ భయాలు ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి. మాట్లాడతారు, కోర్టులు ఏం చేస్తాయి, కేసులు ఏం చేస్తాయి అంటారు, కానీ లోపల అందరికి భయం ఉంటుంది. ఉండకుండా ఎవరు ఉండరు. సో కాబట్టి మనం కేసులు సివిల్ కేసులు అవుతలేదని మాత్రం అనుకోవద్దు. డైరెక్ట్గా కేసులు తీసుకోకపోతే మనం కేసు వేసుకోవడానికి, సో ఎఫ్ఐఆర్ చేయించడానికి ఆర్టికల్ 226 ప్రకారం డైరెక్ట్ హైకోర్టులో మనకు వేసే పవర్స్ ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా పోవాలి. రెండవది, ఇది అవుతూ ఈ క్రిమినల్ కేసు సెపరేట్. అలాగే సివిల్ డిస్ప్యూట్లో కూడా మనకు ఏ విధంగా మోసం జరిగింది, ఒకవేళ అతను ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశాడు, దాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 406 అంటాం ఐపీసీ ప్రకారం. ఆ 406 కేసు చేసి దాని మీద కూడా మనకు అప్ టు 5 years నుంచి 7 years వరకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ యొక్క మనము కోర్టును మనం జ్యుడిషియల్ని వాడుకుంటే ఎవరికైనా భయం అనేది ఉంటుంది. ఒకసారి లీగల్ అడ్వైజెస్ తీసుకోకపోవటం వల్ల ఇన్ని సమస్యలు ఎదుర్కోవాలా? మీరు చాలా చెప్పారు, ఇంకా ఉన్నాయి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే మనీ పోయి పరువు పోయి కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం జరగక చాలా మంది ఇప్పటికి నేను చూస్తూనే ఉన్నాను సార్. చాలా మంది దీన్ని ఎలా నా దగ్గర ఒక డాక్టర్ నాగరాజ్ అని తిరుపతిలో ఉంటాడు. ఆయన అతనికి బంజారా హిల్స్లో 8 ఎకరాల 6 గుంటలు 8 ఎకరాల ల్యాండ్ ఉంది, రోడ్ నెంబర్ 12. ఇప్పటికి కూడా ఆ పొజిషన్లో అందరు ఆక్యుపై చేసి ఫస్ట్ మొదట్లో ఒక 2 ఎకరాలు మిగిలింది.
ఆ భూమిని అందులో అందరూ పొజిషన్ వచ్చి దాన్ని ఇప్పుడు అమ్మలేక ఉండలేక అతను ఎప్పుడైతే సర్వీసులో డాక్టర్గా జాయిన్ అయ్యాడో అతను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని దాదాపు 25 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాడు. అది భూమి ఇతను పొజిషన్లోకి వెళ్ళలేకపోతున్నాడు, వాళ్ళని వెకేట్ చేయించలేకపోతున్నాడు, ఆ భూమి తీసుకోలేకపోతున్నాడు. అంటే అతను ఏ విధమైన మిస్టేక్ చేశాడు, అతను ఇక్కడ భూమిని కాపాడుకోకుండా అతను జాబ్ బిజీలో పడి ఆ పొజిషన్ను మిస్ అయ్యాడు కాబట్టి ఆ పొజిషన్లో వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ పొజిషన్ చాలా కవర్. అంటే ఇప్పుడు మన డాక్యుమెంట్ కంటే పొజిషన్ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఓకే. సో కాబట్టి మీ పొజిషన్ను మీరు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, దానికి బౌండరీస్ వేసుకుంటూ ఉండాలి, పక్క వాళ్ళతో మనం మాట్లాడేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు ఈసీ మనం తీసుకుంటూ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటాం, మన పేరు ఉందా, ఇంకెవరికైనా మారుతుందా, ఎవరైనా దీన్ని ట్రై చేస్తున్నారా అనేటువంటి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం కవర్ అయిపోతాం. సార్ ఇదే మంచితనంతో చాలామంది వాళ్ళ సొంత ల్యాండ్లో ఏదో షాప్లో ఏవో పెట్టుకోమని చెప్తూ ఉంటారు. సో అదే ఒక ప్రైవేట్ ల్యాండ్లో 12 years కైనా వాళ్ళు కంటిన్యూగా అక్కడే ఉండి పెట్టుకుంటే వాళ్ళ ఆ భూమి సొంతం అయిపోద్దా, లేదా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నారు అంటే 30 years కైనా కంటిన్యూగా అక్కడే ఉంటే ఆ భూమి వాళ్ళు సొంతం అయిపోద్దా? అక్కడ ఒక మంచితనాన్ని పోయి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చట్టంలో అసలు ఏం చెప్తుంది? ఓకే, ఇప్పుడు ఒకటి అడ్వర్స్ పొజిషన్ అంటారు దీన్ని, మీరు అడిగిన క్వశ్చన్ అడ్వర్స్ పొజిషన్ అంటారు. అడ్వర్స్ పొజిషన్ ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ భూమిలో 12 సంవత్సరాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఆ భూమి పైన లేదా ఆ బిల్డింగ్ పైన ఆ ఆస్తి పైన పూర్తి హక్కులు వస్తాయి అంటారు. సో అలాగే ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాలు ఉన్నట్లయితే ఆ భూమి పైన కూడా ఆ వ్యక్తికి పూర్తి హక్కులు వస్తాయి. దీన్ని అడ్వర్స్ పొజిషన్ అంటారు. ఇంతకుముందు దున్నేవాందే భూమి అనేవాళ్ళు, ఆ సామెత ఉండేవాళ్ళు. సో అట్లా దానివల్ల అది ఎట్లా వచ్చింది అంటే ఇదే అడ్వర్స్ పొజిషన్ అంటాం దాన్ని. సో ఇక్కడ 12 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి సాధారణంగా ఒక రైతు ఒక భూమిలో ప్రైవేట్ వ్యక్తి మొత్తానికి లీజుకి ఇచ్చాడు అనుకుందాం, దాన్ని అంటే కౌలుకి అంటాం. కౌలుకి ఇచ్చిన తర్వాత అతను ఎక్కడికో అమెరికానో ఆస్ట్రేలియానో ఎక్కడో ఉన్నాడు, ఇతను చేస్తున్నాడు. సో ఇతనికి ఎలాంటి కమ్యూనికేషన్స్ లేకుండా ఆ విషయంలో కౌలు పత్రం రాసుకోకుండా అతను 12 సంవత్సరాల వరకు అతన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్లయితే ఆ భూమి అతనికి అయిపోతుంది. కానీ ఒకవేళ ఆ కౌలు రాయించుకున్నాడు, ఎప్పటికప్పుడు ఫాలో అప్ అవుతున్నాడు, అతన్ని కౌలుని మారుస్తూ ఉన్నాడు, అప్పుడు 12 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు అతని భూమి కాదు. కానీ 12 సంవత్సరాలు ఇప్పుడు చాలా మందికి రెంట్ తీసుకుంటారు. ఎవరు ఏమంతు కామంతు 11 నెలలు రాసుకుంటారు. మీరు గమనించవచ్చు. ఎందుకని ఈ 11 నెలలు? ఎందుకంటే ఒక సంవత్సరం పూర్తి కాకుండా ఉండడం కంటే 11 months రాసుకుంటారు, మళ్ళీ రిన్యూవల్ చేయించుకుంటారు. అట్లా 10 సంవత్సరాలు కూడా ఉన్నారు, 15 సంవత్సరాలు. లాజిక్ ఏంటిది? ఆ వ్యక్తికి పూర్తి హక్కులు లభించకుండా ఉండడం కోసం. ఓకే. సో కాబట్టి ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్లలో ఎవరైనా వ్యక్తులు 12 సంవత్సరాలు ఉన్నట్లయితే దానికి పూర్తి హక్కులు ఆ భూమి పైన వాళ్ళకి వస్తాయి. ఎప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. అంటే ఆ ఓనర్ నుంచి ఇతనికి ఫోన్ కాల్స్ కానీ, ఓనర్ నుంచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు మాట్లాడకపోవడం కానీ, వీళ్ళు లీజ్ పత్రాలు రాసుకోకపోవడం కానీ, ఎప్పుడు కూడా ఎలాంటి డిస్కషన్స్ లేకుండా, ఆబ్జెక్షన్స్ లేకుండా ఉన్నట్లయితేనే 12 సంవత్సరాలు ఉంటే వస్తాయి. అలాగే మనం ఇప్పుడు ఏమనుకున్నాం, 30 సంవత్సరాలు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లయితే అంటే అసైన్మెంట్ ల్యాండ్స్ అంటాం, లేదా ఫారెస్ట్ ల్యాండ్స్ అంటాం, లేదా ఇట్లా అంటాం. ఈ యొక్క 30 సంవత్సరాలు ఉన్నట్లయితే అతనికి వస్తుంది. కానీ ఇందులో కొన్ని కళ్ళు ఉంటాయి. ఎప్పుడైనా కానీ చెరువులో ఉన్నటువంటి భూములు, ఇప్పుడు మనం FTL అంటాం, ఫుల్ ట్యాంక్ లెవెల్ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, శ్మశాన వాటికలు కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ, అలాగే ఇట్లాంటి సంబంధించినటువంటి ఎండోమెంట్ భూములు కానీ, సో వీటిపైన 30 సంవత్సరాలు కదా 300 సంవత్సరాల హక్కులు రావు. సో అందుకని ప్రభుత్వ భూమిలో నేను ఫారెస్ట్ భూమిలో ఉంది 30 సంవత్సరాలు ఉన్నాను నాదే అనుకుంటాడు, అది ఎప్పటికి రాదు. చెరువు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉన్నాను నాదే అనుకుంటారు, రాదు. సో ఒక పార్కు కబ్జా చేసుకొని 30 సంవత్సరాల్లో నీ పార్కు లేదంటాడు, అది కాదు. అంటే పార్కులు కానీ, ఎండోమెంట్ భూములు కానీ, వగ్మూడు భూములు కానీ, ఈ యొక్క ఫారెస్ట్ భూములు కానీ, శ్మశాన వాటికలు కానీ వీటిపైన 30 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, 50 సంవత్సరాలు ఉన్నా వాళ్ళకు పూర్తి హక్కులు రావు. ఎప్పుడైతే అసైన్మెంట్ ల్యాండ్స్ అని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ ప్రభుత్వం వ్యవసాయం కోసం ఇతను వాడుకున్నట్లయితే ఆ యొక్క ప్రభుత్వ భూమి ఉంది, వ్యవసాయం కోసం వాడుకున్నారు, అక్కడ వాళ్ళు కుటీరమై నివసిస్తున్నారు, వాళ్ళని మాత్రం డిస్టర్బ్ చేయరు, వాళ్ళకు పూర్తి హక్కులు వచ్చేస్తాయి. వాళ్ళకు పూర్తి హక్కు, అమ్ముకునే హక్కు అనేది రాదు. కాకపోతే 30 సంవత్సరాలు దాటిన తర్వాత నేను 30 సంవత్సరాలు ఈ పొజిషన్లో ఉన్నాను, అప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి MRO నుంచి. సో వాళ్ళని వెకేట్ చేయడం కూడా లేదు MROకు. పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుంటాడు, అతను కరెంట్ బిల్ కట్టుకుంటాడు, అక్కడ ట్యాక్స్ ఏమైనా ఉంటే ట్యాక్స్లు కట్టుకుంటాడు, అప్పుడు అతనికి పూర్తి హక్కులు వచ్చేస్తాయి అనమాట. సో ఆ విధంగా అతను ఆ భూమికి ఓనర్ అయిపోతాడు. మీరు ఇప్పుడు ఇక్కడ ఈ బంజారాహిల్స్ ఏరియాలో కొన్ని సంవత్సరాల కింద అప్పుడు అందరు ఇట్లా ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేశారు, పొజిషన్తో ఓనర్లు అయిపోయారు. సో ఆ విధంగా
ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ. కానీ భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావాలకి? భవిష్యత్తులో ఒకసారి గవర్నమెంట్ నుంచి మనం ఒక సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే వాళ్ళు ఓనర్స్ అని పొజిషన్ డిక్లేర్ అయిందంటే వాళ్ళకు ఆటోమేటిక్గా పూర్తి హక్కులు వచ్చేస్తాయి, ఇంకేం ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళు నెక్స్ట్ టైం కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రాపర్టీని. ఆన్సైడ్ భూములు అన్నారు, అసైన్ భూములు అన్నారు మీరు. సో అవి కూడా ఈ మధ్యకాలంలో ఎడాపెడా అమ్మేస్తున్నారు. అంటే చట్టంలో మార్పు రాకపోయినా కానీ వీళ్ళు చట్టాల మార్పులు తీసుకొని వస్తున్నారు కొత్తగా. చూడండి, అసైన్మెంట్ భూములలో మనం అందరినీ ఒక సెపరేట్ టాపిక్ ఉంటుంది. అసైన్మెంట్ భూములు అమ్మడానికి వీలు లేదు, కానీ అసైన్మెంట్ భూములలో మనకు రాజకీయ నాయకుల కోసము ఒక చట్టాలు ఉన్నాయి. అలాగే ఆర్మీ మెన్ ఉంటారు, రిటైర్డ్ ఆర్మీ పీపుల్ ఉంటారు. సో దాంట్లో పనిచేసిన వాళ్ళు 12 సంవత్సరాలు వరకు ఉంచుకొని 12 సంవత్సరాలు అమ్ముకోవచ్చు. కానీ ఒక సాధారణమైనటువంటి రైతులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అమ్ముకోవడానికి వీలు లేదు. కానీ అందులో మళ్ళీ 3 సంవత్సరాలు అంటే పేద రైతులు అంటే మనము ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవాళ్ళు ఆ అసైన్ ల్యాండ్ కొనుక్కోవచ్చు. అలాగే ఇది వెట్ ల్యాండ్ అయితే 3 ఎకరాల కంటే తక్కువ ఉండాలి, 3 ఎకరాలన్నా కొనుక్కోవచ్చు. అలాగే డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల వరకు ఉన్న అతను పేద రైతుగానే తీసుకుంటారు, అతను కూడా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఆ విధంగా అందులో భాగంగా చేసుకొని వీటిని తయారు చేస్తుంటారు. సో అవి ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కూడా సిటీ దగ్గరికి వచ్చిన తర్వాత అందులో కన్స్ట్రక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటున్నారు. ఇవి చాలా జరుగుతున్నాయి కేసులు. సో కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్లలో అసైన్మెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. పేదలకు ఇచ్చిన భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ ఖాళీ చేయించేసి అందులోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన వాళ్ళు. సో దాన్ని ఇప్పుడు సొసైటీలకు మారుస్తున్నారు. సొసైటీ మార్చి ఆ సొసైటీ నుంచి వీళ్ళకు భూములు ఇచ్చినట్టు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎంఆర్ఓలు మేనేజ్ చేస్తున్నారు. ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లేదా ఒక ఆర్మీ మెన్ అతను ఎక్స్-సర్వీస్ మెన్కి అతను భూమి ఇస్తే అతను అమ్మినట్టు డాక్యుమెంట్ పేపర్లు క్రియేట్ చేసుకుంటున్నారు. 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ వారసులకు కూడా తెలియకుండా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. అదే సార్, అక్కడికే వస్తున్నాను. ఒకప్పుడు భూమి కబ్జాలు ఏ విధంగా ఉండేవి అంటే రాళ్ళు పాతేసి ఇంతవరకు నాదని చెప్పి రౌడీజం చేసేవారు. అవును, ఒకప్పుడు. ఇప్పుడు అసలు కబ్జాలు ఏ విధంగా చేస్తున్నారు సార్? అంటే మీరు అన్నట్టు ఎంఆర్ఓ ఆఫీస్ మనీ మీద నడుస్తుంది. కబ్జాలు చేయడం అనేది రాళ్ళు పాతినంత మాత్రం ఎవరు ఆపరండి. ఒకప్పుడు నడిచింది. ఒకప్పుడు అంటే అప్పుడు నడిచింది. రాజకీయ నాయకులు డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. కానీ ఇవి కూడా మార్పులు చేస్తున్నారు, అదే డబ్బుతో కొనేస్తున్నారు. అవును, ఎక్కడ పట్టుకోవాలి అని ఎవరు నమ్మాలి? అసలు పొజిషన్ ఎలా ఉందని మార్కెట్లోకి వెళ్తే భయపడుతున్నారు. ముందు ఓ రకంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడిపోతున్నారు. అందుకనే ఇప్పుడు ఇంతకుముందు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనేవాళ్ళు, ప్లాట్లు ఇప్పుడు కొనడానికి బాగా భయపడుతున్నారు. సో అసలు సాఫ్ట్వేర్లు కానీ అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ బాగా సంపాదించే బిజినెస్ మెన్లు కానీ అసలు ప్లాట్లు కొనడానికి ముందుకు వస్తాయి. కొట్టుకొస్తే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సేల్ ఎవరు చేస్తున్నారు, దాని కేసులకు పోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు బిల్డింగ్ల మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, సో విల్లాస్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్లాట్లు కొనేటప్పుడు మనం మోసాలు అనేటివి ఆగకుండా ఉండాలంటే మనము ఆర్టికల్ 226 ప్రకారంగా మీరు ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, కలెక్టర్లని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ఆర్టికల్ 226 ప్రకారం హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అంటాం మనం. ఫండమెంటల్ రైట్స్ అంటాం కదా. ఈ యొక్క ప్రాథమిక హక్కులు మనకు ఏ రకంగా భంగం కలిగినా, ప్రభుత్వాధికారులు ఏ రకంగా పనిచేయకపోయినా, మనం ఎవరినైనా చేయకపోయినా అప్పుడు ఈ యొక్క ఆర్టికల్ 226 ప్రకారం మనం పిటిషన్ ఇచ్చి దాన్ని రిట్ పిటిషన్ అంటారు. రిట్ పిటిషన్ అంటే రిట్ ఆఫ్ మాండమన్స్ అంటాం అనమాట. సో ఈ రిట్ ఆఫ్ మాండమన్స్ ద్వారా ప్రభుత్వాధికారి ఏ రకంగా మోసం చేసినా, ప్రభుత్వాధికారి పని చేయకపోయినా, చేయవలసింది చేయకుండా ఇంకొక పని చేసినా, లేదా పనిలో జాప్యం చేసినా, మనకు పనికి వెళ్తే అసలు చేయకపోయినా అప్పుడు మనం రిట్ ఆఫ్ మాండమన్స్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే. ఒక కబ్జా రాయిల నుంచి మన ల్యాండ్ మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఒక ప్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ సరే మనం లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? సో కబ్జా నుంచి గురికి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం క్రిమినల్ కేసులకు వెళ్ళాలి. సో క్రిమినల్గా ఏ విధంగా కబ్జాకు వచ్చాడు అతని యొక్క డాక్యుమెంట్ లేకున్నా వచ్చినప్పుడు, లేదా హాఫ్ అమౌంట్ పేమెంట్ చేసి వస్తారు. కొందరు అతని యొక్క పక్కన ప్లాట్ ఉంటుంది, దాంతోపాటు దీన్ని ఆక్రమించుకుంటాడు. అప్పుడు మనం ఈ యొక్క పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా కంప్లైంట్ చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలి. దాన్ని మళ్ళీ తర్వాత మనం పొజిషన్ రికవరీ కోసం సివిల్ సూట్లు వేసుకోవాలి. సో దీని ద్వారా మనం క్రిమినల్ కేసు అయినప్పుడు వాళ్ళు క్రిమినల్ కేసులు కొంచెం భయపడే వాళ్ళు ఉంటారు, కొంచెం భయపడిన వాళ్ళు ఉంటారు. ఈ సివిల్ సూట్ ద్వారా మనం ప్రాపర్టీని రికవర్ చేసుకోవచ్చు. ఇలాంటి కేసులు ఎన్నో వస్తూ ఉంటాయి సార్. బేసిక్గా హైదరాబాద్ లాంటి మహానగర ప్రాంతం నుంచి చూసుకున్నారంటే మీకు వచ్చే కేసులు మీకు వస్తూ ఉంటాయి. బేసిక్గా ఓవరాల్గా తీసుకున్నాం ప్రతి కోర్టులో 100 వేలలో కేసులు ఉన్నాయి. వేలల్లోనే ఒట్టి కాల్ వర్క్ మార్నింగ్ 10:30కి కోర్టు స్టార్ట్ అయిందంటే 12:30 వరకు కూడా
జస్ట్ డేట్లు ఇవ్వడానికి జడ్జిలకు టైం సరిపోతుంది. డేట్లు నెక్స్ట్ డేట్ కాల్ వర్క్ అంటారు దాన్ని. సో ఆ కాల్ వర్క్కే సరిపోతుంది. తర్వాత ఒక 2 hours పోతే 2 కేసులు చేస్తున్నాం లేదా ఆ రోజు గడిచిపోతుంది. అట్లా సంవత్సరాలు పోతున్నాయంటే ఇంకా ఈ మధ్యన ఆర్బిట్రేషన్ వచ్చింది, సెటిల్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ యొక్క ఇట్లా చేయడం వల్ల కొన్ని కేసులు తగ్గుతున్నాయి. అయినా తగ్గినా కానీ విపరీతం ఉన్నట్టు ఈ వేలల్లో ఉన్న కేసులు. ఇంతకుముందు ఒకసారి కేసు రావాలంటే ఎవరు భయపడేవాళ్ళు, పోలీస్ స్టేషన్ పోటీ పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా చిన్నదానికి పెద్దదానికి కూడా కేసులు పెట్టడానికి ముందుకు వస్తుంది. అందుకే భారతదేశంలో కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అప్పుడప్పుడు మనకి సినిమా లక్షలలో ఉంటున్నాయి. దానికోసం ఎన్నో చట్టాలు మారుస్తున్నారు. అయినా మనకు జ్యుడిషియల్లో ఉన్నటువంటి దాన్ని ఏమనుకుంటాము మనం లోపం అనుకోవచ్చు, లేదా దానికి ఉన్నటువంటి ప్రాబ్లం అనుకోవచ్చు. మనకు ఉన్నటువంటి వ్యవస్థలో అలాంటి సిస్టమ్ ఉంది కాబట్టి అంత ఈజీగా క్లోజ్ చేయడానికి లేదు. పనిష్మెంట్ స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే ఏంటంటే క్లోజ్ అయిపోతాయి. లేవు కాబట్టి అది నెక్స్ట్ అప్పీల్కి వెళ్తే ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టు పోతుంది, అంతే కదా. సో దానివల్ల కేసులు అలాగే పెండింగ్ ఉంటాయి. ఎస్, హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. సో ఎన్నో చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే వరల్డ్లోనే నెంబర్ 4th పొజిషన్లో ఉందని చెప్పి, ఏషియన్ కంట్రీలో ఉందని చెప్పి. సో ప్రభుత్వం కూడా చాలా వరకు చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం తీసుకున్నామంటే మనకి ధరణి లాంటి తీసుకుని వచ్చారు, ఇప్పుడు భూమాతని తీసుకుని వచ్చారు. సో ఇవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత ఏది ఈ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయకుండా అందరికీ సమన్యాయం జరగాలని చెప్పి తీసుకుని వచ్చారు. సో వీళ్ళు గత ప్రభుత్వం ధరణి తీసుకుని వచ్చింది, ఈ ప్రభుత్వం చూస్తే భూమాత తీసుకొని వచ్చింది. సో ఇది బాగాలేదని భూభారతి తీసుకుని వచ్చారు, ఇది బాగాలేదని చెప్పి వేరే ప్రభుత్వం వచ్చి మళ్ళీ వేరేది తీసుకుని వస్తే ఇది ఎట్లా చూడాలి సార్ మనం? చూడండి, ఇప్పుడు ఈ యొక్క మనము భారతదేశానికి 1954 నుంచి కూడా ఎప్పుడైనా కానీ మనకు 1B, పహని, ROR చట్టాలు ఉన్నాయి. సో ROR చట్టం అంటే ఏంటంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. ఒక గ్రామంలో ఆ ఉన్న భూములన్నింటినీ కూడా ఆ యొక్క రికార్డ్ ఆఫ్ రైట్స్లో మెన్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు పేర్లు మారుతున్నాయి కానీ చట్టాలు ఏమి పెద్దగా మారట్లేదు, అందులో చిన్న మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనకు భూభారతి కానీ ధరణి కానీ ఈ ROR చట్టం ప్రకారంగా మాత్రమే నడుస్తున్నాయి. అంటే పొజిషన్లో మనకు ఉన్నటువంటి వ్యక్తులు 1B ఫామ్లో ఉన్నటువంటి అనే యొక్క పహాని నకల్లో ఉన్నటువంటి, సో మనం ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్ అంటాము, తెలంగాణలో అయితే పహాని అంటాము. అలాగే ఆ యొక్క వాట్ బేస్డ్తోనే ఈ చట్టాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఇంతకుముందు ధరణి అని పేరు పెట్టి ఈ యొక్క మన యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్, ఈ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్, సో మనం ఏమనుకున్నారు వాళ్ళు ఈ యొక్క అందరికీ అనుకూలంగా మనం ల్యాండ్ చట్టాల మీద మార్పులు తీసుకురావాలి, అందరికీ బెనిఫిట్ చేయాలా. సో ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో చాలా మట్టుకు ఈ యొక్క కరప్షన్ పెరిగిపోయింది, దాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో రేరా చట్టం కూడా వచ్చింది. రేరా చట్టం వచ్చింది. వీటిని మన యొక్క కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ధరణిని తీసుకొచ్చారు. ఆ ధరణిలో ఏం చేశారు, MRO కానీ RDO కానీ కలెక్టర్ కానీ ఎలాంటి పవర్స్ లేకుండా పెట్టారు. అంటే చిన్న సమస్య వచ్చినా, గట్టు పంచాయతీ వచ్చినా, లేదా రిజిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి పోవాలి, కోర్టుకు రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి భూభారతి చట్టంలో ఉన్నటువంటి అంటే మనకు భూభారతికి ధరణికి మనం పోలిక చూసుకుంటే, సో ఇంతకుముందు ఉన్నటువంటి చట్టమే మళ్ళీ భూభారతి. అంటే ఇంతకుముందు ఈ యొక్క ధరణి రాకముందు ROR చట్టం ఉన్నప్పుడు అన్ని పవర్స్ అన్ని MROకు ఉండేటివి. MRO వెళ్ళి మనం మాట్లాడుకొని వాళ్ళ యొక్క భూములన్నీ పనిచేసుకొని వాళ్ళ పూర్తి అధికారులని MROకు ఉండేటివి, అదంతా RDOకు ఉండేటివి, కలెక్టర్కు ఉండేటివి. ఇప్పుడు ధరణి ప్రకారంగా వాళ్ళ పవర్స్ తీసేసి సివిల్ సూట్లో వేసుకోవాలని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ దాని భూభారతికి వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, అదే ROR చట్టాన్ని భూభారతి అని పేరు మార్చింది పబ్లిక్ అనుకూలంగా ఇవ్వాలనే ఉద్దేశంతో MROకు పవర్స్ ఇచ్చారు. అలాగే RDOకు ఒక స్థాయిలు ఇచ్చారు, అలాగే కలెక్టర్లకు ఒక స్థాయిలు ఇచ్చారు. అంటే ప్రతి చిన్న విషయానికి ఒక వ్యక్తి కోర్టులకు వెళ్ళడం సాధ్యం కాదు, చాలా పని ఏర్పడుతుంది. ఆ యొక్క తగ్గించాలనే ఉద్దేశంతో MRO వారికి 5 లక్షల వరకు ల్యాండ్ వాల్యూ ఉన్న వరకు, లేదా కొంత స్థాయి వరకు ఉన్న వాళ్ళకి ఈ MRO అనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. లేదా అంతకంటే పై స్థాయితో ఉన్నది అప్పుడు RDO వారికి చేయొచ్చు. అంతకంటే ఇంకా ప్రాబ్లం ఉన్నప్పుడు కలెక్టర్ వరకు చేయొచ్చు. లేదా ట్రిబ్యునల్ చట్టాలని, రెవెన్యూ ట్రిబ్యునల్ చట్టాలను తయారు చేశారు. ఇప్పుడు ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ చట్టాల ద్వారా పబ్లిక్కు న్యాయం జరుగుతుంది. అంటే ధరణి నుంచి పోలిస్తే భూభారతిలో ఉన్నటువంటి విషయాలు పబ్లిక్ హెల్ప్ఫుల్ ఉన్నాయి. ఎప్పుడు కరప్షన్ లేకపోతే. సో కరప్షన్ ఉంటుందా ఉండదా అని మనం చెప్పలేము, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను బట్టి ఉంటుంది కరప్షన్ అనేది. సో వ్యవస్థలో కరప్షన్ అనేది వ్యక్తులను బట్టే తయారవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన MRO కానీ RDO కానీ ఒక పంక్చువల్గా ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తులకు ఆ యొక్క ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ సత్వర న్యాయం జరుగుతుంది. అది మంచి ఆలోచన. సో ప్రభుత్వం దృష్టి ఏంటిది,
కరప్షన్ ఉంటుంది ప్రభుత్వం ఆలోచన మంచిదే, ఆలోచన ఆచరణలో ఆచరణలో ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ప్రభుత్వం పగడ్బందీగా ఆలోచించాలి. సో ఇప్పుడు మనకు ఈ యొక్క భూభారతి చట్టంలో కొన్ని లాభాలు ఏంటి మనకంటే ధరణితో పోలిస్తే ఏదైనా చిన్న చిన్న సమస్యలు గట్టు పంచాయతీలు కావచ్చు, అన్నదమ్ముల ఆస్తుల వివాదాలు కావచ్చు, ఇలాంటి జరిగినప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండోది ఏంటంటే ధరణిలో భూభారతికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సాదా బైనామా ద్వారా సెక్షన్ 4 క్లాస్ 5 ఏం ప్రకారం చెప్తుందంటే సాదా బైనామాల ద్వారా ఎవరైతే భూములు కొనుక్కున్నారో ఆ భూములు కొనుక్కున్న వాళ్ళకి ఆ యొక్క పట్టాలు రాలేదు. సాదా బైనామా ఎందుకు? తాతల నుంచి భూమి, తాత పేరిట భూమి ఉంది, అతను కొడుకు తీసుకున్నాడు, ఆ కొడుకు తర్వాత ఇంకో మనవడికి వచ్చింది, మనవడి తర్వాత ఇంకొక జనరేషన్కి వచ్చింది. కానీ ఈ యొక్క ధరణి ఉన్నంత కాలము వాళ్ళ తాత పేరు చూపిస్తుంది. సో వాళ్ళ తాత పేరు చూస్తున్నప్పుడు ఇతను మనమడు ఉన్నాడు, ఇది అన్నదమ్ములందరూ ఆస్తులు పంచుకున్నారు, ఒక తమ్ముడేమో వేరే దగ్గర ఉన్నాడు, ఈ ఉన్నటువంటి తమ్ముడు లేదా ఆ తమ్ముడు వాళ్ళ కొడుకు ఆ ఆస్తిని మొత్తం కబ్జా చేసుకున్నాడు. సో ఇతని పేరు లేదు, అంటే ఇతని భూమి అంటే వాళ్ళ తాత పేరు ఉంది. సో ఆ వంశం అంత వృక్షం అంతా అతనే. మరి ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలి? పొజిషన్లో ఉన్న వ్యక్తి వేరు, ఆ యొక్క డాక్యుమెంట్ మీద ఉన్నది గ్రాండ్ ఫాదర్. అప్పుడు చాలా ప్రాబ్లం. దానికోసము ఈ యొక్క భూభారతి చట్టంలో మెయిన్గా బెనిఫిట్ చేసింది ఏంటంటే పొజిషన్ కాలంలో పెట్టారు. పొజిషన్ కాలం ఏంటంటే అనుభవదారు కాలం. అనుభవదారు కాలం ఉన్నప్పుడు ఈ భూమిలో ఎవరు పొజిషన్లో ఉన్నారు, ఈ పొజిషన్లో ఉన్న వ్యక్తి అతను ఓనర్. కాబట్టి ఈ అనుభవదారు కాలం ఇద్దాము అని చెప్పి అనుభవదారు కాలం ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ అనుభవదారు కాలం ఇచ్చిన తర్వాత రేపు పొద్దున పట్టా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అనుభవదారు ఉన్నాడు, ఓనర్ అవుతాడు కాబట్టి అతనికి ఇస్తారు. సో దీనికి భూభారతికి ధరణికి ఉన్నటువంటి మెయిన్లో అనుభవదారు కాలం అనేది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి భూమి కొనాలంటే భూదేవి అంత సహనం ఉండాలంటూ ప్రస్తుత రాబోయే కాలంలో ఎంతవరకు మనం లీగల్గా ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తే అంతవరకు సేఫ్ సైడ్ ఉండగలం అనేది మీరు చెప్పగలరు. సో ఎప్పుడైనా కానీ చట్టాలపైన అవగాహన ఉన్న వాళ్ళతోని మనం ప్రయాణం చేస్తే మనం లక్షలు కాదు కోట్లలో ఖర్చు పెడుతున్నాం. భవిష్యత్ చట్టమే మాట్లాడుతుంది కదా. ఎస్, ఇప్పుడే మాట్లాడుతుంది. అంటే అవగాహన లేకపోవడం వల్ల మనం ఇప్పుడు ఒక చట్టం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఉదయం లేచి నేల మీద కాలు పెట్టినప్పటి నుంచి నిద్రపోయే వరకు చట్టం స్టార్ట్ చేస్తుంది. కానీ మనం అది గమనించాం. మనం రోడ్డు పైన లెఫ్ట్ కేడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అంటే అందరూ పోతున్నాం మనం పోతున్నాం కూడా కాదు, చట్టం చెప్తుంది వెళ్ళాలి అని. ఎవరికైనా మాట్లాడాలంటే పద్ధతిగా మాట్లాడంటున్నాం, లేకపోతే చట్టం ఉంటుంది వెనకాల. తిట్టకూడదు అంటున్నాం ఉంటుంది, అంటే ఎవరు బార్డర్లు దాటకూడదు అంటున్నాం. అంటే ప్రతి వ్యక్తి ప్రతి నిమిషానికి చట్టం అనేది ఉంది. కానీ దానికి మనం ఉన్నటువంటి అలవాట్లలో ఆ చట్టం కనబడదు. కానీ ఎప్పుడైతే మన వ్యతిరేకత వస్తుందో ఆ రోజు చట్టం అనేది ముందరకు. అంటే మన జనరేషన్కి అవగాహన లేక, కొత్తగా వచ్చే జనరేషన్ కనీసం స్కూల్స్ నుంచే చట్టపరంగా కూడా కొన్ని విషయాలు తెలియపరచాలి. భవిష్యత్తులో రాబోయే అన్ని కూడా మనం చూసుకోవాలి. సార్ ఒక ప్రశ్న సార్, చెప్పండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు మనం చూసాం, హ్యాపీగా కలిసిమెలుస్తున్నారు, ఆ పొలంలో ఏదో అందరికీ పండించుకునే వాళ్ళు. తర్వాత ఏదన్నా పంచుకోవాలనుకుంటే నీకు 2 ఎకరాలు నాకు 2 ఎకరాలు అయిపోయింది. ఒక్కసారికి భూముల రేట్లు పెరిగిన తర్వాత కుటుంబాలే విడిపోయాయి. ఇక్కడ అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, ఏమీ లేదు. ఎవరికి నాన్న తరపున తాత తరపున వచ్చిన ఆస్తి నేను అమ్ముకోవాలనుకుంటా, నాకు ఒక ఆస్తి వచ్చింది. సో నేను అమ్ముకునే టయానికి నా సిస్టరో నా బ్రదరో ఎవరో వచ్చి అందుకు నాకు హక్కు ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ కేసులు బాగా పెరిగిపోయినాయి సార్. సార్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇలాంటి విషయాలు, ఇలాంటి భూములు కొంటే ఆ కొండల పరిస్థితి ఏంది? ఫ్యూచర్లో ఎవరైనా అడ్డం తిరిగి రేపు పొద్దున కేసు వేస్తే? ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు అనేవి ఒక యజమాని చెప్పినట్టు కుటుంబాలు నడిచేవి. తండ్రి యజమాని ఉన్నాడంటే కొడుకులందరూ వాళ్ళు ఏదో పని చేసుకొని ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు, తండ్రి చెప్పినట్టే వినేవాళ్ళు. ఆ తర్వాత ఒక 40 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు అయిన తర్వాత ఆ భూములు పంచుకొని ఆ కొడుకులు ఓనర్లుగా మారేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమైందంటే అందరు ఇప్పుడు ఒక తండ్రికి 4 కొడుకులు అయితే 4 కొడుకులు ఇంట్లో ఉండరు. సో కాబట్టి ఈ ఉన్న వ్యక్తి అతను ఏడే ఆక్రమించుకుంటాడో భూమి అనే ఉద్దేశంతో వీళ్ళు నా భూమి నాకు పార్ట్ చేసేసేయని చెప్తుంటారు. అంటే ఎవరు కూడా ఉమ్మడి కుటుంబాలుగా ఫస్ట్ ఉండలేరు. ఉమ్మడి కుటుంబాలు ఉండడం సాధ్యమైతే లేదు. సాధ్యమైపోవడం కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి ఖర్చులు కావచ్చు, ఆదాయమైన సోర్సెస్ కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, ఆ గ్రామంలో వాళ్ళకు ఉపాధి లేకపోవడం కావచ్చు. ఇంతకుముందు 10 ఎకరాలు 20 ఎకరాల భూములు ఉండేటివి. ఇప్పుడు 1 ఎకరం 2 ఎకరాలలో 2-3 అన్నదమ్ములు ఉంటే వాడు ఏం బతుకుతాడు? భవిష్యత్తు లేదు. కాబట్టి ఆ అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి కుటుంబాలు లేవు. రెండోది మహిళా హక్కు చట్టం, ఆస్తిలో మహిళా హక్కులని వచ్చినాయి. సో 1985లో మన ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినప్పుడు మహిళా హక్కు చట్టం అనేది ఎప్పుడైతే 1985లో ఇంట్రడ్యూస్ చేసిందో అప్పుడు
మహిళలకు అంతకుముందు కొడుకులకు మాత్రమే హక్కు ఉండేది, పెళ్లి కట్టకాలు కలిసి స్త్రీలకు పంపించేవాళ్ళు. వాళ్ళు కనీసం ఆస్తులు అడిగే వాళ్ళు కూడా కాదు, వాళ్ళకి ఆలోచన కూడా ఉండేది కాదు. అంటే మొత్తం పూర్తి హక్కులు కొడుకు ఒక అన్న చెల్లి ఉన్నారనుకోండి, ఆ యొక్క అన్నకే ఆస్తి, చెల్లి బయటకు వెళ్ళిపోతుంది, వాళ్ళ ఇంట్లో ఆమె ఓనర్ అవుతాడు, ఈయన ఇంట్లో ఈయన ఓనర్ అవుతాడు. కానీ ఈ యొక్క మహిళా చట్టాలు వచ్చిన తర్వాత, సో 2004 ఇది November 15th, అప్పటి నుంచి ఈ యొక్క భారతదేశంలో అందరికీ స్త్రీలకు ఆస్తిలో 50% హక్కు ఉంది. అంటే పురుషులు ఎంతనో స్త్రీలు కూడా అంతే. ఈ హక్కులు ఉన్నాయని చెప్పినప్పటి నుంచి ఈ ప్రతి ఇంట్లో కూడా, ఇంతకుముందు అన్నదమ్ములు కొట్లాడుకునే వాళ్ళు ఆస్తుల కోసం, కానీ ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా అన్నదమ్ముల మీద కొట్లాడబెట్టారు. ఉన్న బంధాలన్నింటి కూడా ఆ బంధం కూడా ఎగిరిపోయింది. సో ప్రతి ఒక్కరికి ఆస్తి తగాదాలు తప్ప వేరే ఏమి ఇలాంటి కేసులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఎక్కువ కేసులు కూడా ఈ యొక్క మహిళా హక్కు లేకపోతే ఎప్పుడు వచ్చినాయో, వాళ్ళకి ఆస్తి రాకపోయినా మాకు ఆస్తి ఉండేనట్టు కదా మా నాన్న ఉన్నప్పుడు అని కేసులు వేసేవాళ్ళు. ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టడానికి మాట్లాడలేదు, ప్రధానంగా జరుగుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది దాని మీద. ఆ మహిళా హక్కు ఆస్తి వచ్చిన తర్వాత సో ప్రతి ఒక్కరు కూడా నాకు ఆస్తిలో హక్కు ఉంది అంటే ఎక్కడి నుంచి హక్కు ఉందో వాళ్ళకి ఐడియా లేదు. ఇక్కడ ఒక సమస్య సార్, మీరు కరెక్ట్ చెప్పారు. సో నేను మా సిస్టర్ ఉందా అనుకున్నా, మామూలుగా నేను ల్యాండ్ అమ్ముకోవాలని అమ్మేశాను, వేరే వాళ్ళు కొనేసారు నా దగ్గర. ఈ కొన్న తర్వాత అంత ప్రాసెస్ అంత అయిపోయి పేమెంట్ అంత అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ తర్వాత ఎంట్రీ అవుతున్నారు. ఆ సిస్టర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాది అది నా బ్రదర్ నాకు తెలియకుండా అమ్మేశాడు మీకు అని కేసు వేస్తున్నారు. మీకు మరి మీ దృష్టికి ఇలాంటివి చాలా ఉంటాయి. మరి ఆ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన యొక్క హిందూ సక్సెషన్ యాక్ట్ 1955 భారతీయ యొక్క సక్సెషన్ యాక్ట్ అంటాం. అంటే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఆస్తుల యొక్క భాగాలు తెలియజేస్తుంది. సో తాతల నుంచి వచ్చే ఆన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి, సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి. తాతల నుంచి 10 ఎకరాల భూమి తండ్రికి వచ్చింది అనుకోండి, తండ్రికి ఒక 2 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ తండ్రి 10 ఎకరాల ఆస్తి నాదే అని చెప్పి అమ్ముకోవడానికి లేదు. లేదు. సో తండ్రికి ఎంత భాగం ఉందో కొడుకులకు కూడా కూతుర్లకు కూడా అంతే భాగం ఉంది. అప్పుడు అనుకోకుండా ఆ తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి అయితే ఎవరికైనా అమ్ముకోవచ్చు. తండ్రి స్వయంగా సంపాదించిన తాతల నుంచి వచ్చినట్లయితే అతనికి ఎంత భాగం వస్తుంటుంది అంటే, అతనికి 1 భాగము, కొడుకులు 4 భాగాలు, మొత్తం 5 భాగాలుగా మనిషికి 2 ఎకరాల వరకు ఉంటుంది. తండ్రి 2 ఎకరాలు అమ్మకుండా 10 ఎకరాలు అమ్మేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మా భాగం మా తండ్రి అమ్మడానికి హక్కు లేదు, మేమే దానికి ఓనర్స్, మా సంతకాలు లేకుండా అమ్మాడు అని వీళ్ళు కేసులు వేస్తున్నారు. దాన్ని పార్టీషన్స్ కూడా అంటారు. కేసులు పెరిగిపోవటానికి కూడా పార్టీషన్స్ కూడా అంటారు. ఒకవేళ తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది, దాన్ని మనం సెపరేట్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే చాలా పెద్ద టాపిక్ అది. అప్పుడు మనము ఒక తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది, ఒక 5 ఎకరాలు సంపాదించాడు, ఒక కూతురు కొడుకు ఉన్నారు, అతనికి భార్య ఉంది. అప్పుడు అనుకోకుండా ఆ తండ్రి విల్ డీడ్ రాశారనుకోండి, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. విల్ డీడ్ రాయకుండా చనిపోతే ఆ 5 ఎకరాల భూమిలో 1 భాగం తల్లికి, 1 భాగం కొడుకు, 1 భాగం కూతురుకు, అంటే 3 భాగాలు అవుతాయి అన్నమాట. మంచికి 1 ఎకరం పైన వస్తుంది, 1.5 ఎకర్ పైన వస్తుంది. ఆ 1.5 ఎకర్ కాకుండా ఆ అన్న 3 ఎకరాలు తీసుకుని అనుకోండి, కూతురు కేసు వేస్తుంది. అంటే ఇక్కడ పార్టీషన్ సూట్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత భాగం ఉందో అంత భాగం వరకే వాళ్ళకి హక్కుదారులు, అంతకంటే ఎక్కువ అమ్మినప్పుడు కొడుకులు వేయచ్చు. దీన్ని బట్టి చట్టాలు ఎక్కువ తెలియకపోవడం మంచిదే అనిపిస్తుంది. అంటే చట్టాలు తెలియకపోతే నష్టపోతాం, ఆస్తులు నష్టపోతాం. అదేలేండి, అంటే ఓ రకంగా మామూలు జనరల్ గా మనం ఆలోచిస్తే, అంటే పాతకాలంలో ఒక వ్యక్తి మీద తండ్రి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, తండ్రులు కూడా ఎన్ని కేసులు వేయచ్చు అనేది కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు కాబట్టి. సో ఈ విధంగా అంటే కేసులు వేసుకోవడానికి కారణం ఏంటంటే తెలియాలి, చట్టాలు తెలిస్తేనే మంచిది, మంచిగా వాడుకోవాలి, అందరూ వాడుకోవచ్చు మంచిగా. అట్లా అప్పుడు దుర్వినియోగం జరగదు. అట్లా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి అంతా జరుగుతుంది, చెడు అంతే జరుగుతుంది. ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఒకప్పుడు ఈజీ 2, ఏ టైంకి ఆ టైం జరిగిపోవాలంటారు. కానీ ఇప్పుడు పెళ్ళి అంటే భయపడుతున్నారు. కేవలం ఆస్తుల కోసము 1 సంవత్సరం కాపురం చేయటం, విడిపోవటం, ఆ తర్వాత కేసులు వేసుకోవటం, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. బేసిక్గా ఒకసారి పెళ్ళి అయిన తర్వాత, విడిపోయిన తర్వాత ఎవరైతే విడిపోయారో ఆ పర్సన్కి ఈ ఆస్తి మీద హక్కు ఉంటుందా సార్? వైఫే అనుకుందాం. చూడండి, అక్కడ వైఫ్కి ఆస్తుల విషయానికి వచ్చినప్పుడు ఆ వైఫ్కి యాక్చువల్లీ ఎలాంటి ఆస్తుల మీద హక్కులు ఉండవండి. ఎప్పుడు ఈ యొక్క భర్త ఉన్నాడు, భర్తకి వాళ్ళ ఫాదర్ యొక్క ఆస్తుల హక్కులు ఉంటాయి. అంతేగాని ఈ యొక్క ఇతనికి పిల్లలు పుట్టారు అనుకోండి,
ఇతను పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆ వైఫ్కు ఎప్పుడు హక్కులు వస్తాయి, ఇతను భర్త చనిపోతే అతను ఆస్తులు మిగిలితే ఆమెకు హక్కులు వస్తాయి. ఓకేనా? సో అంతేగాని ఆ మామూలుగా వైఫ్కి ఇతని ఆస్తుల హక్కులు అన్నిటి డైరెక్ట్ భర్త ఉన్నంతకాలం హక్కు అనేది వాళ్ళకి రాదు. హక్కు అనేది రాదు. కాకపోతే మెయింటెనెన్స్ అడగచ్చు. మెయింటెనెన్స్ అడగచ్చు. సో వాళ్ళు ఇక పెళ్లి చేసుకున్నారు కాబట్టి, నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి నాకు కావాల్సిన మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఆ పిల్లల యొక్క గ్రోత్ కోసం అడగచ్చు. పిల్లలకు ఆస్తుల హక్కు కూడా అడగచ్చు. హక్కు ఉంది. ఆ పిల్లలకు అడగచ్చు. వాళ్ళకైతే లేదు. కానీ కేసులు ఎలా నడుస్తున్నాయి ఇప్పుడు? సో కేసులు అంటే కేసు చాలా చేంజ్ ఉంటుంది. ఇప్పుడు భర్త భార్య పెళ్ళి అయిపోయారు, వాళ్ళు విడిపోతున్నారంటే అమ్మాయి ఫస్ట్ ఏం వేస్తుంది? 498A కేసు చేస్తుంది. 498A కేసు ఏంటి? అదనపు కట్నం చేశాడు, నన్ను హింసించాడు, సో నాకు DVC కేసు వేస్తారు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తారు. సో DPA కేసు వేస్తారు, తర్వాత మెయింటెనెన్స్ కేసు వేస్తారు. ఈ కేసులు ఎక్కువ ఉంటాయి. ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీలో ఆస్తుల విషయాల కేసులు రావు. ఎప్పుడైనా ఓన్ సిస్టర్స్ ఓన్ బ్రదర్స్ మధ్యనే ఆస్తుల కేసులు వస్తాయి. వైఫ్కి హస్బెండ్కి మధ్యన ప్రాపర్టీస్ కేసులు చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయినప్పుడు మాత్రం వైఫ్కి ప్రాపర్టీలో షేర్ ఉంటుంది, అప్పుడు కేసులు వస్తాయి. అంటే మామూలుగా వైఫ్ హస్బెండ్ కేసులలో, హస్బెండ్ వైఫ్ కేసులలో ఎక్కువగా వచ్చేటివి క్రిమినల్ కేసులు వస్తాయి. అదే 498A, DVC, మెయింటెనెన్స్, DPA ఇట్లాంటి కేసులు ఎక్కువ వస్తాయి. చివరికి 2 ప్రశ్నలతో క్లోజ్ చేస్తాను. చాలా సింపుల్ ప్రశ్న ఇది. అడ్వర్టైజ్మెంట్ పరంగా తీసుకున్నాంటే సెలబ్రిటీస్ తోటి ప్రమోషన్స్ చేపిస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు ఎవరికి వాళ్ళు ప్రమోటర్లు అంటే మనం చూసాం, లలితా జ్యువెలరీ చూసిన తర్వాత ఎవరికి వాళ్ళే ఇలా అయిపోతున్నారు. చాలా మంది కొనే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇష్టపూర్వకంగానే కొనుక్కుంటారు. రేపు ఇబ్బంది జరిగినప్పుడు ఏంటంటే నేను ఆ హీరోని చూసుకున్నాను, ఆ హీరో అక్కడ కొన్నాడని కొన్నాను, ఆ హీరో దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అతను చూసి నేను నిజంగానే నమ్మి ఇన్వెస్ట్ చేశానని చెప్పి కేసులు వచ్చినప్పుడు ఇవన్నీ పెద్ద ఇష్యూ అవుతున్నాయి లీగల్గా. సార్ దీన్ని ఎలా చూడవచ్చు సార్? బేసిక్గా అంటే వాళ్ళ బాధ్యత ఉంటుందా? అడ్వర్టైజ్మెంట్లో మీరు కొనండి అని చెప్పారు కదా, ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో ఆ పర్సన్ వాళ్ళు కొనమన్నారని మీరు కొన్నామంటారు కదా, వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది? రేపు లీగల్గా కూడా వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ కూడా ఉంటుందండి. మధ్యకాలం మనం చాలా చూసాం. ఇప్పుడు గేమింగ్ వీడియోస్ వచ్చినప్పుడు ప్రకాష్ గారిని, తర్వాత దేవ విజయ్ చాలా మంది అంటే లయబిలిటీ అనేది ఉంటుంది, బాధ్యత అనేది ఉంటుంది. అప్పుడు అందుకని ఏ హీరోయిన్ కానీ మనం ప్రమోట్ చేసేటప్పుడు చూసుకుంటారు ఏమని, ఇది నిజంగా జెన్యూనిటీ ఉందా, ఉంటుంది కంపల్సరీ. అట్లా లేకుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది పోతారు. కాకపోతే వాళ్ళపైన కూడా ఉంటుంది. అందుకని ఎప్పుడైతే మనము సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి విషయాలల్లో పబ్లిక్ విషయాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సో ఏదో సినిమాలో డైలాగులు కొట్టినట్టు మనం మాట్లాడేసిపోతామంటే ఆ లయబిలిటీ అనేది ఉంటుంది. దాని ప్రకారం పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళు తప్పేంటి సార్? నాకు అర్థం కాదు. తప్పేంటి అన్నప్పుడు వీళ్ళు ఇష్టపూర్వకంగా వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు చూసుకోమని ఆయన చెప్పాడా? అంటే ప్రాపర్టీ గురించి చెప్పారు, ప్రాపర్టీ బాగుంటుందని చెప్పారు, అంతేగాని నన్ను చూసి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఎక్కడ చెప్పరు కదా వాళ్ళు. సో అలా కాదు. అక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ఇంతకుముందు అని చెప్పాలని చెప్పాము, ఎన్ని జాగ్రత్తలు పడాలి అన్ని జాగ్రత్తలు పడాలి. సో జాగ్రత్తలు పడకుండా కొనుక్కుంటే ఇదంతే తప్పు, జాగ్రత్తలు పడకుండా. కాకపోతే మామూలుగా మోరల్ లయబిలిటీ అనేది ఎక్కడ వస్తుంది? అది ప్రమోషన్ చేసినప్పుడు అతను కూడా ప్రమోషన్ చేసే వ్యక్తి దానికి నిజంగా డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదా ఒకతను లీగల్ అడ్వైజర్ని పెట్టుకోవాలి, పర్సనల్ లాయర్ని పెట్టుకోవాలి. ఎవరు? ప్రమోషన్ చేసే వ్యక్తి. చేయకుండా ఏదో చెప్పారు నేను చేశాను, నేను చిన్నపిల్లలు అంటే కుదరదు కదా, చట్టం పని చేస్తుంది. అందువల్ల నేను చూసి అమాయకులు ఎంతమంది పోతారు. కాబట్టి ఏదైనా కానీ కంపల్సరీ అతని యొక్క బాధ్యత లయబిలిటీ అనేది ఉంటుంది, యాక్షన్ తీసుకోవచ్చు, కంపల్సరీ ఉంటుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన అభిప్రాయం మధ్యకాలంలో మొత్తం ఎక్కడ చూసినా కానీ అటవీ భూములు కూడా కబ్జాలు చేసి పడేస్తున్నారు. సో అడవి భూములు కబ్జా చేసినా అవి కబ్జా కావు. గవర్నమెంట్ ఎప్పుడు అనుకున్నా, గవర్నమెంట్ ఎప్పుడు కళ్ళు మూసుకున్నట్టు నటిస్తుందో అప్పుడు మాత్రమే ఇవన్నీ చెరువులు కానీ, కుంటలు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, పార్కులు కానీ కబ్జాలు అవుతాయి. ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి హైడ్రా లాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు ఇవన్నిటికీ ప్రభుత్వమే కాపాడాలి. ప్రభుత్వం కాపాడాలి. ఈ యొక్క ప్రకృతిని, ఈ నేచర్ను, ఈ భూములను, సో అన్నిటినీ ఖచ్చితంగా ఎవరు కాపాడాలంటే ప్రభుత్వం కాపాడాలి. అలాంటి ప్రభుత్వమే ఉండాలి. అదే పబ్లిక్ నెక్స్ట్ జనరేషన్కు ఉంది. లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్ ఉండదు. హైడ్రా మీద కూడా చాలా వీడియోస్ చేశారు మీరు. అవునండి. సో దాదాపు హైడ్రా గురించి మర్చిపోయారు, ప్రజలు ఎవరి పనులు వాళ్ళు పడిపోయారు, హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉంది. సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు హైడ్రా విషయంలో మీరు ఎలాంటి మార్పుని గమనించారు? ఇప్పుడు భూమి కొనేటప్పుడు ఇంతకుముందు హైడ్రా అనే జోలి లేదు, FTL అనే మాట లేదు కదా. సో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ని కానీ
సో మనకి ఎప్పుడైనా కానీ అక్కడ కానీ ఇప్పుడు ప్రతి వారు అక్కడ చెరువు ఉందా, ఎఫ్టీఎల్ ల్యాండ్ వస్తుందా, లేకుంటే ఈ భూమి వస్తుందా అని ప్రతి ఆలోచించి కొనాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే పబ్లిక్లో అవేర్నెస్ వచ్చినట్టే కదా. మంచి మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం అండి. అదే భవిష్యత్ తరాలకు మంచిది. ఇప్పుడు ప్రజెంట్ మనకు చూసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు వాసవి లాంటి సంస్థలు కూడా కూలగొట్టేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే మామూలు మాట కాదు కదా. నిన్న నాగార్జున గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 2 ఎకరాలు ఇచ్చేసారు అంటే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చారు, అంతకుముందు ఇవ్వలేదు మరి. అవును, కరెక్ట్, అంతే కదా. అంటే అంతకుముందు తెలీదా? తెలుసు. అంతే మరి అట్లాంటి ఇచ్చేసే వ్యక్తి అయితే హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేసుకున్నాడు కదా. కూలగొట్టేశారు కాబట్టి తప్పదు కాబట్టి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే గౌరవం ఉంటుంది. కోర్టుకి వెళ్ళకుండా ఉంటే నిజంగానే అది గౌరవంగా ఇచ్చినట్టు ఉంటుంది. కోర్టుకి వెళ్ళాడు, ట్రై చేశాడు, లాస్ట్ కూలగొట్టేసిన పరిస్థితి వచ్చింది, కూలగొట్టేశారు. ఆ తర్వాత ఇచ్చాడంటే అతని యొక్క పరువు కాపాడడం కోసం చీఫ్ ముఖ్యమంత్రి మారిన మాట అది, అంతేనా? అతని యొక్క గౌరవం కాపాడడం గురించి. రేవంత్ రెడ్డి గారు దూకుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది ముఖ్యమంత్రిగా? సో రేవంత్ రెడ్డి గారు దూకుడు చూస్తుంటే కొన్ని విషయాల అంటే పార్టీ పరంగా నష్టపోతున్నా కానీ భవిష్యత్తు మీరన్నట్టు భవిష్యత్ తరాలకి ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆయన డేరింగ్ స్టెప్స్ తీసుకుని ముందుకెళ్తున్నారు. పార్టీ పరంగా తీసుకున్నాడు నష్టమే, అంటే ప్రత్యేకత కామన్గా వస్తుంది, కొంత నష్టం జరుగుతుంది, అయినా కానీ వెనక తగ్గట్లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేసంటే కొన్ని విషయాల విషయంలో ఇట్లాంటి హైడ్రోలాంటి విషయాలు కావచ్చు, ప్రకృతి యొక్క కాపాడే విషయాలు కావచ్చు, సిటీ యొక్క ఉండాల్సిన విధానం కావచ్చు, ఈ యొక్క మూసీ నది యొక్క ప్రక్షాళన కావచ్చు, సో ఆ సిటీకి బయట ఉండాల్సిన ఒక డ్రీమ్ సిటీ కట్టాలనే ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ మంచి ఆలోచనలు. సో అలాగే ప్రభుత్వం యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఇవ్వాలనుకుంటుందో గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది, అంటే ఉన్నటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఇవ్వలేకపోతుంది. సో కాబట్టి సుస్థిరంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి, కాకుండా ఉండదు. అంటే ప్రభుత్వం ఇప్పటి కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ప్రభుత్వం ఉండాలి. అందుకని కదా కాకతీయులు ఒకప్పుడు చెరువులు తవ్వించారు. ఇప్పటికి కూడా మనం కాకతీయులను గుర్తు చేసుకుంటున్నాం. ఏమని? చెరువులు తవ్వించారు, ఇది వాటర్ ఇంతకాలం అంటే అశోకుడు చెట్లు నాటించాడు అంటాం. అంటే అశోకుడు అనేది ఎప్పుడు అది? సో 216. సో అప్పుడు 200 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ టైంలో చెట్లు నాటించినప్పుడు ఇంత గ్రేట్ ఎందుకు చూపిస్తున్నాం? భవితరాలకు ఏ ప్రభుత్వం అయితే, ఏ రాజు అయితే, ఏ మినిస్టర్ అయితే, ఏ చీఫ్ మినిస్టర్ అయితే, ఏ ప్రధానమంత్రి అయితే భవిష్యత్ తరాల కోసం సో ప్రకృతిని కాపాడుతారో వారు చరిత్రలో నిలబడిపోతారు. సో ఈ రోజుకు బెనిఫిట్ ఇచ్చాడు, 2000 ఇచ్చాడు, 5000 ఇచ్చాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు, అని మర్చిపోతారు. కానీ భవిష్యత్ తరాలు చేసేటువంటి ఏ ముఖ్యమంత్రిని కావచ్చు అవి గుర్తుండిపోతాయి. ఒకసారి మీరు ఒక అడ్వకేట్గా పక్కన పెడదాం కొంచెంసేపు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ నెగిటివ్ ప్లేస్? మా నెగిటివ్ ప్లేస్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అండి. వ్యవసాయ కుటుంబం నుంచి? వ్యవసాయం 100% వ్యవసాయం. ఈ రోజు కూడా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. కూడా వ్యవసాయం ఒక్క ప్రశ్న వ్యవసాయం మాకు కూడా ఉంది. సో వ్యవసాయం చేసుకుంటున్నాము. సో దాంతోపాటు నేను ఎవ్రీ వెకేషన్స్కి నేను ఊరు వెళ్తాను. సో అక్కడ వ్యవసాయం చేసి కౌలుకి ఇచ్చాము. సో మీకు మా ల్యాండ్స్లో ఇప్పటికి కూడా నేను చెట్లు నాటించుకుంటాను. మాకు ఎక్కువ క్రాప్ అనేది. వృత్తిపరంగా సెటిల్ అయ్యారు, హ్యాపీగా మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు. మీరే కదా చాలా మంది పల్లెటూరు వాళ్ళు పెట్టి సిటీలకు వచ్చేస్తున్నారు. సరే, ఏమైనా బాధ అనిపిస్తుందా? వ్యవసాయం భవిష్యత్తు ఏమైపోతుందా? అంటే వ్యవసాయం ఏంటంటే ఒక రైతు కుటుంబం నుంచి వ్యక్తిగా మీరు మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, అడ్వకేట్ల భూములను కూడా కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు పబ్లిక్. సో అప్పుడు రాత్రికి మార్చేస్తూ ఉంటున్నారు, రోడ్లు మార్చేస్తారు. ప్రతి సంవత్సరం అడ్వకేట్ అక్కడ మనం ఊరికి పోకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికంటే ఇక్కడ ఉన్నటువంటి ఒడ్డు ఒక 3 ఫీట్లు లోపలిపోతుంది. ఆ విధంగా ఉన్నటువంటి మనకు దారులు మూసేస్తారు. మూసేసి దారులు మూసేయడం వల్ల ఏమవుతుంది? నెక్స్ట్ అక్కడ దారి లేదు కదా, ల్యాండ్కి వాల్యూ పోతుంది. ఫస్ట్ మనం ఎవరైనా అగ్రికల్చర్ చేసేవాళ్ళు మీకు ఉన్నటువంటి దారులను కాపాడుకోండి, లేదా దాన్ని ఈజ్మెంట్ ఆఫ్ రైట్ అంటారు. ఈజ్మెంట్ ఆఫ్ రైట్ కింద దారులను మీరు కాపాడుకుంటే మీ యొక్క వ్యవసాయ కమతాలు చాలా బాగుంటాయి. లేకపోతే ఏమవుతాయంటే దారులు లేకపోతే ఆ వ్యవసాయ భూములకు డిమాండ్ ఉండదు, దాంతో ఇతరులకు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లము ఏంటంటే 10 ఎకరాల్లో పెద్ద రోడ్లు ఉండేటివి, అవి 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చిందాక లోపలికి ఉన్న వాళ్ళకి ఎవరు భూమి దారి ఎవరు ఇవ్వాలి? గ్రామ స్థాయి నుంచి ఇదంతా చాలా వ్యవస్థ. అందుకని గ్రామ పంచాయతీలో బాటలు, కాలిబాటలు, బండ్లదారులు, సో ఇట్లా అన్నిటి ఉండేటివి. ఇప్పటికి కూడా ఆ యొక్క RORలో క్లియర్గా ఉంటాయి. చాలామందికి మనం అనుకుంటాం కానీ చాలా క్లియర్గా ఉంటాయి. అంటే వ్యవసాయం తగ్గిపోతుంది సార్. నా ప్రశ్న తగ్గిపోతుంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కదా, కొంచెం మీ వృత్తి పక్కన పెడదా అని చెప్పి. వ్యవసాయం తగ్గిపోతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంతకుముందు మంచి భూములు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ మాకు మంచి భూమి ఉంది, మంచి పంట పండుతుంది అనుకుందాం సార్, 1 year తిరిగి చూసిన తర్వాత అక్కడ మొత్తం మళ్ళీ ఫ్లాట్స్. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు వ్యవసాయ భూములు లేవు సార్.
ఇంతకుముందు ఒక 10 ఎకరాలు వరకు 10 కిలోమీటర్ల వరకు సిటీ ఉండేది. ఆ తర్వాత అంత పచ్చని పంటలు వ్యవసాయ భూములు ఉండేటివి. ఈ రియల్ ఎస్టేట్ పుణ్యం అని చెప్పి 100 కిలోమీటర్లు, నాటు 100 ఎకరాలు కాదు 100 కిలోమీటర్ల వరకు మినిమం, ఇప్పుడైతే మనకు 50 కిలోమీటర్లు దాటింది అనుకోండి. ఇప్పుడు షాద్ నగర్ ఇటు తీసుకుంటాడు, ఇట్లా చౌటుప్పలు ఇట్లా తీసుకుంటే ప్రతి దగ్గర 50 కిలోమీటర్ల వరకు అయితే ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్నారు. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మళ్ళీ ఈ యొక్క మినిమం ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు వ్యవసాయ భూమి లేకుండా పోవడం కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేస్తున్నారు. అక్కడ దాన్ని చూపించి అంటే వ్యవసాయం లేకుండా పోతుంది సిటీలో. అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా ఆ జిల్లాకు 10 కిలోమీటర్లు, అలా తాలూకా తీసుకుంటే తాలూకాకు 5 కిలోమీటర్లు, మండలి తీసుకుంటే మండలకు ఒక 3 కిలోమీటర్లు. అంటే అట్లా ఉన్న టౌన్ల చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ భూములు అయిపోతున్నాయి. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. ముందు అవసరం వరకే ఇల్లు ఉండేది. ఒక ఇల్లు 4 కొడుకులు, తండ్రి, తల్లి ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు, 2 గదులు ఉండేటివి. అట్లాంటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఇప్పుడు కావాలనుకుంటున్నాడు, లేదా ఒక ఎకరంలో ఒక ఇల్లు కావాలనుకుంటున్నాడు. ఇలాంటప్పుడు మన భూమి తగ్గిపోతుంది, వ్యవసాయం తగ్గిపోతుంది, కామన్ అది. సో మీ వృత్తిపరంగా వద్దాం. ఒక అడ్వకేట్గా మీతో మాట్లాడాలంటే ఫీజు తీసుకుంటారు, చాలా వాల్యుబుల్ టైం మీది, మీ సమయం అలాంటిది. మీరు ఎక్కడ ఏ ఛానల్కి వెళ్ళినా కానీ ఎవరి దగ్గర ₹1 తీసుకోరు. చాలా వరకు మీకున్న టైంలో మ్యాక్సిమం అవేర్నెస్ తీసుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో నేను చూసాను, మీ ఇంటర్వ్యూస్ కూడా నేను చూసాను. మీ లక్ష్యం ఏంటి సార్? నా లక్ష్యం ఏంటంటే అందరికీ చట్టాల పట్ల అవగాహన ఉండాలి. సో మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. చిన్న డైలాగ్ ఇది. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మోసపోకుండా ఉండడానికి కోసము తనకు అవగాహన ఉన్నట్లయితే ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు మనకు బెదిరిస్తున్నాడు అంటే అతనికి చట్టం తెలిస్తే వాడు బెదిరించాడు. మనం పోలీస్ స్టేషన్లో పోయి నిల్చున్నాము అంటే ఎందుకు అంటున్నాం అని అడిగితే పోలీసుకు అతను బెదిరించి నెక్స్ట్ డే నుంచి ఉండదు. కానీ ఇక్కడ మోసం చేసే వాళ్ళు వాళ్ళకి అవేర్నెస్ వస్తే సొసైటీలో ఒక మంచి వాతావరణం ఉంటుంది. సో ఈ యొక్క ఎంతో కొంత న్యాయం విషయంలో ఆ యొక్క చట్టం పరంగా అవగాహన కలుగుతుంది. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు సాధారణంగా ఇప్పుడు ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. సో మా నాన్నమ్మకు 10 ఎకరాల భూమి ఉంది, ఇప్పటికి కూడా పొజిషన్లో వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, కానీ మా పేరేట్నే చూపిస్తుంది, దీని నుంచి తీసుకోవచ్చు. చూడండి, ఎక్కడో ఉన్న ఆదిలాబాద్లో ఉన్న క్యాండిడేట్కి ఇప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి మాకు బతుకుదేరు లేక మేము మహారాష్ట్రలో బతికినాము, మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఆదిలాబాద్కి వస్తే మా భూమి మా పేరేట్నే చూపిస్తుంది, మరి ఇప్పుడు నేనేమన్నా నా భూమిని తీసుకోవడానికి అవకాశం ఉందా అని అడిగాడు. అతనికి ఎవరు చెప్పాలి? నా కాంటాక్ట్ నెంబర్ అక్కడ దొరికింది కాబట్టి, ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి సాధారణమైన రైతు అతను అసలు తెలుగు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాడు. అంటే మరాఠీ కంబైన్ అంటే మరాఠీ బార్డర్ కదా, అతనికి నా దగ్గర అడగాలనిపించిందంటే అతనికి నా ల్యాండ్ ఉంది, నేను తీసుకోగలుగుతానని ఒక నమ్మకం వచ్చింది. అట్లా కార్నర్ టు కార్నర్ ఏ ఏరియాలో ఉన్నా అతని పట్ల అతని భూముల పట్ల కానీ, అతని యొక్క ఆస్తుల పట్ల కానీ, అతనికి ఉన్న మన యొక్క హక్కుల పట్ల కానీ అవగాహన కలగడం కోసం మనం చేసి తప్పలేదు. సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం కూడా ఒక అదృష్టంగా భావించాను, సంతోషంగా భావిస్తాను. సో ఎప్పుడు మొదట్లో అడగాల్సిన ప్రశ్న చివరిగా అడుగుతున్నాను సార్, క్లోజ్ చేసేద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇబ్బంది పడుతుంది, మోసపోతుంది రిటైర్మెంట్ పీపుల్ బాగా. సో ఏంటి సార్, ఎక్కడ వాళ్ళు అంటే ఆర్మీ వాళ్ళు కానీ కావచ్చు, అంటే టీచర్స్ కావచ్చు, ఎంత దాచుకున్న డబ్బు అంతా ఈజీగా మోసం చేసి పెడేస్తున్నారు. పాపం వీళ్ళని ఎలా సార్ సేవ్ చేయటం? అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇతరులు కూడా వాళ్ళు నమ్ముతారు, ఇతరులు కూడా అలాగే ఉంటారని అనుకుంటారు. దాంతో ఏంటంటే ఒకసారి లంసంగా వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో రిటైర్మెంట్ బెనిఫిట్లలో 50 లక్షలు 40 లక్షలు వస్తుంటాయి. వాటిని నేను పెట్టుబడి పెడితే దాంతో నా యొక్క నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందని ఆశపడతారు. దాన్నే ప్లేస్గా మార్చుకొని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా ఎవరైనా మనం బ్రోకర్స్ అని అనొచ్చు, ఎవరు అని కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనే విషయం వీళ్ళకి తెలుసు కాబట్టి ఏ విధంగా పట్టుకుందామని వెంబడబడి చేసే ఆలోచనలలో వీళ్ళు పావులుగా మారిపోతారు. లీగల్గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. ప్రత్యేకించి ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది అడుగుతున్నారు, చాలా ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో లైవ్లో కూర్చుందాం. చాలా మంది మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకంటే పర్టికులర్గా ఎన్ఆర్ఐ మార్కెట్ 1,00,000 కోట్ల మార్కెట్ ఒక హైదరాబాద్. సో ఖచ్చితంగా ఒక లైవ్లో కూర్చొని మనం చాలా సమస్యలు కూడా ఉన్నాయి, చాలా కేసులు సంబంధించి కూడా చాలా అందరూ అడగాలనుకుంటున్నారు. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ కానీ మిమ్మల్ని కలవాలనుకుంటే టైమింగ్స్ ఉంటాయి కొన్ని. సాధారణంగా ఈవినింగ్ అవర్స్లో ఫోన్ చేయడం బెటర్ అండి.
ఒక కోర్టులో ఉంటే మనకు 2 ఆఫీసులు ఉన్నాయి నాకు. ఎందుకంటే హైకోర్టు కోసం ప్రత్యేకంగా హైకోర్టు ముందర గేట్ నెంబర్ 6 ఉంది కదా, ఝాన్సీ బజార్ గేట్ నెంబర్ 6 అంటాం. అక్కడ మనకు ఆఫీస్ ఉంది. అక్కడ హైకోర్టులో ఉన్నప్పుడు మనం 10 to 4 కూడా నేను కొంచెం కోర్టులో ముందరనే కాబట్టి అవైలబిలిటీ ఉంటాను. ఈవినింగ్ అవర్స్ మనకు దిల్సుఖ్ నగర్లో ఆఫీస్ ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి 9 వరకు నా ఆఫీస్లో ఉంటాను. నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఒకటే ఉంటుంది, 9848120631. ఈ యొక్క 9848120631 కాంటాక్ట్ అవుతుంది. వాట్సాప్ కానీ వాట్సాప్ కానీ మామూలుగా కానీ చేస్తే, మామూలుగా కోర్టు వరుసలు కాకుండా మిగతా వరుసలు నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాము. దానికి మీరు డైరెక్ట్గా సంప్రదించవచ్చు. మీరు చెప్పే అమూల్యమైన మాటలకు గౌరవిస్తూ చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతున్న మీ అభిమానికి మీరు ఏం చెప్తారు? సో నేనేమంటానంటే, మీరు ఈ యొక్క మనం ల్యాండ్ కానీ ప్రాపర్టీస్ కానీ కొనాలనుకోవడం మంచి ఆలోచన. కాకపోతే మీ యొక్క డబ్బును వృధా చేసుకొని దాని తర్వాత బాధపడకుండా చూసుకోవడం కోసం ఈ యొక్క లీగల్ యొక్క అవగాహన పెంచుకోవడం మంచిది అని చెప్తాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.